డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కరుంగలి మాల వేసుకున్న తర్వాతే చాలా అద్భుతాలు జరిగాయని కూడా చాలా మంది అంటున్నారు సార్. అది ఎంతవరకు వాస్తవం సార్? 100 కోట్లు పెట్టి స్థలం పెట్టుకున్నా ఇంకా గురుగారు ఇంకేదన్నా ఇండస్ట్రీలో ఒక ప్రముఖ వాళ్ళే కదా వాళ్ళే. అయితే ఇంకా డబ్బు ఎక్కువ వచ్చేది ఏమైనా ఉంటే నాకు ఒక రింగ్ పెట్టండి అంటున్నాయి. అట్లా ఆశకు అంత లేకుండా ఉంది అనమాట ఇప్పుడున్న సొసైటీ. షో పీస్ లాగా చాలా మంది వేసుకుంటున్నారు సార్. దానివల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి? ఒకటి ఏంటంటే కొన్ని మాల వేసుకోకున్నా కూడా వాళ్ళు బాగుంటారు. ఎందుకంటే ఏ మిషన్ పెడుతుంది మార్కెట్ కోసం ఇలా చేస్తున్నారని అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం సార్? ఒక వృక్షంతో తీయబడినటువంటి కరుంగలి మాల అయినప్పటికీ కూడా కొన్ని సినిమాలలో చూసాం సార్, వస్తువులలో కూడా బ్లాక్ మ్యాజిక్ అవుతుందని. అది దానిలో ఎంతవరకు నిజం ఉంది? ఒకవేళ ఉంటే ఆరా స్కానర్ వల్ల మనం ఏమన్నా దాన్ని కనిపెట్టవచ్చా? సాధారణంగా వాస్తు పండితులకి ఎవరికి తెలియదు ఈ విషయం. ఓకే, కేవలం ఆరా స్కానర్తో దానికి సంబంధించి శాంపుల్ పెట్టుకొని చూస్తే మేనమామ పోలికలు చేసుకుంటే ఇలా దానికి అసలు దాన్ని ఎలా అధిగమించవచ్చు, లేకుంటే పుట్టిన తర్వాత దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి సార్? కానీ వాస్తవం ఏంటంటే అంగవైకల్యంతో పుట్టడానికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఉదాహరణ చెప్పాలంటే ఈ సైంటిఫిక్ వాస్తు అనేటటువంటిది ఏదైతే చూస్తున్నామో, అంటే ఒక బిజినెస్ పార్ట్నర్స్ మధ్యన గొడవలు ఒకటి సార్. తర్వాత ఫండింగ్ విషయంలో కూడా వాళ్ళు సరైన రూట్లో వెళ్ళకను ఏట్లోనూ మిస్టేక్స్ అయ్యి స్టార్టప్స్ అనేది బాగా ఫెయిల్ అవుతున్నాయి సార్. కొన్ని స్థలాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని స్థలాలు అనుకూలంగా ఉండవు. అప్పుడు కూడా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉందా సార్? ఒకటి ఏంటంటే ముందు స్థలము పాజిటివ్ ఉందా లేదా అనడానికి, ఒకవేళ స్థలం పాజిటివ్ లేదనుకోండి, మొబైల్ నెంబర్లది కూడా చాలా వరకు చూస్తున్నాం సార్. అంటే లాస్ట్లో 3 పెట్టండి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే సృష్టిలో ప్రతి దాంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక నెగిటివ్ ఎనర్జీ, ఏ దాంట్లో ఏ ఎనర్జీ ఉంది అనేది మనకు తెలియదు. ఎందుకు సమస్యలు? ఇప్పుడు జాతకాలు చూపిస్తున్నారు, పంతుల దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ దగ్గర చూపించుకుంటున్నారు, నియమరాలు చూపిస్తున్నారు, రాష్ట్రాలు చూపిస్తున్నారు, అయినా కూడా ఫెయిల్ అవుతున్నాయంటే దానికి కారణాలు ఏమంటారు? ఆ కారణం ఏంటంటే ఇదే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సైంటిఫిక్ వాస్తులో విపరీతంగా కరుంగలి మాల అనేది ఒక వ్యాపారంలో చూస్తున్నారు సార్. డైరెక్ట్గా స్వయంభూ ఆ స్వామివారి దగ్గర పాదాలకు చెంత పెట్టినా కూడా మనకు మ్యాచ్ ఇవ్వకపోతే బురద. బిజినెస్ ప్రాబ్లమ్స్ విదేశాలకి మన దేశానికి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి సార్, వాటిపై మీ అభిప్రాయం? స్టూడెంట్స్ అయినా, వ్యాపార నిమిత్తమైన విజిటింగ్ అయినా వేరే దేశాలకు వెళ్ళే వాళ్ళకి అది డిస్టర్బ్ చేస్తుంది. యువత అలా అవుతున్నారు, పెద్దవాళ్ళు కూడా చాలా మంది మద్యం నుండి విముక్తి కాలేకపోతున్నారు సార్. వాళ్ళకి మనం ఏమైనా రెమెడీ చేసే అవకాశం ఉందా సార్? ఉంటుంది. సైంటిఫిక్ జ్యోతిష్యం వాస్తు ప్రకారంగా చూసుకున్నట్లయితే అందరికీ నమస్కారం. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ చంద్రశేఖర్ శాస్త్రి గారు ఉన్నారు. ఆరా స్కానర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. అసలు ఆరా స్కానర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ కానీ కరుంగలి మాల కొన్ని హాట్ టాపిక్స్ అయితే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. శుభం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. సార్ అయితే ఇప్పుడు ప్రస్తుతం బ్లాక్ మ్యాజిక్ అనేది అంటే చాలా వరకు ఇప్పుడు ఇన్స్టాలో కానీ గూగుల్లో కానీ ఒక అమ్మాయిని వశీకరణం చేసుకోవాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి, లేకుంటే పబ్లిక్గా పెడుతున్నారు సార్. అసలు బ్లాక్ మ్యాజిక్ అనేది సాధ్యం అవుతుందా? ఓన్లీ మనుషులకే చేయొచ్చా, లేకుంటే కొన్ని వస్తువులలో మనం కొన్ని సినిమాలలో చూసాం సార్, వస్తువులలో కూడా బ్లాక్ మ్యాజిక్ అవుతుందని. అది దానిలో ఎంతవరకు నిజం ఉంది? ఒకవేళ ఉంటే ఆరా స్కానర్ వల్ల మనం ఏమన్నా దాన్ని కనిపెట్టవచ్చా? ఇలా సార్ సైంటిఫిక్ వాస్తు, సైంటిఫిక్ జ్యోతిష్యంలో అనేక విషయాలపైన నీకు అనుభవం ఉన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా చెప్పాలంటే మీరు అడిగినటువంటి బ్లాక్ మ్యాజిక్ అనేటటువంటి విషయం గురించి నేను చాలా కొన్ని వందల విషయాలు నీకు అనుభవంలో ఉంది. ఒక స్కూల్కి వెళ్ళాను. ఇక్కడ మన దిల్సుఖ్నగర్లో ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ పెట్టుకున్నటువంటి ఒకటి ఏదో అంటే పేపర్ల పైన వెయిట్ పెట్టేటటువంటి ఒక స్టోన్ ఉంది. అవును, వెయిట్ స్టోన్. ఆ వెయిట్ స్టోన్ వల్ల దాంట్లో నేను చెక్ చేస్తూ ఈ బ్లాక్ మ్యాజిక్ అనేటటువంటి ఆ శాంపుల్ పెట్టుకొని చూస్తున్నప్పుడు అది నేరుగా ఆ స్టోన్ దగ్గర తీసుకెళ్ళేది అనమాట. ఇలాగా ఆ బ్లాక్ మ్యాజిక్ అనేది ఒక చేస్తే రావడం వేరు, కానీ స్వతహాగా కొన్ని వస్తువుల్లో కూడా ఉంటుంది. ఓకే, కాబట్టి అలాంటి వస్తువుల్లో ఏ వస్తువులో ఉంది అనేటటువంటిది సాధారణంగా వాస్తు పండితులకి ఎవరికి తెలియదు ఈ విషయం. ఓకే, కేవలం ఆరా స్కానర్తో దానికి సంబంధించి శాంపుల్ పెట్టుకొని చూస్తే ఏ వస్తువులో ఏ గుణం ఉంది, అది ఎలాంటి ప్రభావం చూపుతుంది మనుషులపైన అనేటటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, శత్రుగ్రహం గిన వీక్ అయితే దాని మిగిలిన గ్రహాలు కూడా వీక్ అయ్యే అవకాశం ఉందా సార్? వాస్తవంగా అవుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే శని భగవానుడు
ఒకరికి జాతకంలో బాగలేడు అనుకున్నప్పుడు ఆయనకు శత్రువు అయినటువంటి సూర్యగ్రహం ఏదైతే ఉందో కొన్ని సందర్భాల్లో జాతకరీత్యా గోచార ప్రకారంగా ఆయన కూడా మంచి స్థానంలో లేనప్పుడు, లేకపోతే ఆయన యొక్క దృష్టి ఉన్నప్పుడు, ఆ యొక్క శని భగవానుడు వీక్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ సూర్య భగవానుడు కూడా వీక్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే శని ఇచ్చేటటువంటి దుష్ఫలితాలు శని ఇస్తుంటాడు, మళ్ళీ సూర్యుడు ఇచ్చేటటువంటి శని అశుభ ఫలితాలు కూడా సూర్యుడు ఇచ్చేటటువంటి అవకాశం చాలా ఉంది దీంట్లో. ఎందుకంటే ఆ జాతకాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నేను సైంటిఫిక్ జ్యోతిష్యాన్ని చూస్తున్నప్పుడు కూడా నిన్ననే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి, జ్యోతిష్యాన్ని చూపించుకోవడానికి ఒక వ్యక్తి వచ్చారు. ఆయనకి చెక్ చేస్తున్నప్పుడు శని న్యాచురల్గా వీక్గా ఉన్నాడు, శని అనుకూలంగా లేడు. పైగా ఇంకొకటి ఏంటంటే ఆయన అనుకూలంగా లేడు, ఆయన పెట్టుకున్నటువంటి స్టోన్ పనిచేయట్లేదు. ఇలా అనేక సమస్యలు ఉంటాయి, పనిచేయట్లేదు, దానివల్ల ఉపయోగం లేదు. అంటే బయట మార్కెట్లో శని దోషం ఉందని చెప్పేసి వాస్తవానికి శని దోషం ఉందని అందరు గుర్తించగలుగుతారు. ఎందుకంటే జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు శని దోషం ఉందని తెలిసిపోతుంది. తెలిసినప్పుడు ఆయన వాస్తవంగా శని దోషం ఉందని తెలుసుకున్నాడు. మళ్ళీ ఆయన పురోహితుడు చెప్పినటువంటి ఆ యొక్క నీలం స్టోన్ ధరించారు. ఓకే, కానీ అది పని చేయట్లేదు. ఎందుకని సార్ ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉందంటే, టీవీలు చాలా, యూట్యూబ్, డిజిటల్ మీడియా బాగా పెరిగినప్పుడు ఫోన్ కాల్లోనే చాలా వరకు సమస్యలకు పరిష్కారం అన్నట్లుగా మీరు ఒక 500 కొట్టండి మీకు పంపిస్తాం, రింగ్ పంపిస్తాం, ఆ రింగ్ పంపిస్తాం అంటున్నారు. మీరేమో దాన్ని డిజిటల్గా మనిషి ఉంటే చేయొచ్చు, ఎదురుగా ఉండి చూపించాలని అంటున్నారు. దాంట్లో ఎంతవరకు ప్యూరిటీ ఉందంటారు, లేకపోతే దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉందంటారు? అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే మిడిమిడి జ్ఞానంతో జ్యోతిష శాస్త్రాన్ని ఏం చేస్తున్నారంటే ఒక వ్యాపారం దృక్కోణంతో చూసి డబ్బు సంపాదించాలి, ఏ రకంగా డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచనతో ఇలాంటి ఫోన్ కాల్ చేయండి, మీ భవిష్యత్తు అని చెప్తాను, అది చెప్తాను, ఇది చెప్తాను అని చెప్పి చెబుతున్నారు. కాబట్టి అవన్నీ కూడా వాస్తవాలు కాదండి. ఇప్పుడు ఎందుకంటే ఒక డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉన్నటువంటి వ్యక్తికి ఏదో ఒక మిథున రాశి ఉంది, మిథున రాశి వాళ్ళందరూ కూడా ఒకటే పైన రకమైన ఫలితాలే ఉండట్లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే గోచార ప్రకారంగా అన్ని గ్రహస్థులు మారిపోతాయి. అలాంటి ఒకటే రాశి ఉన్నటువంటి వాళ్ళకి ఒకటే ఫలితాలు రానప్పుడు మీరు ఫోన్లలో చెప్పేది ఏముంటుంది, దాంట్లో ఏముండదు, అక్కడ తప్పు అదంతా. అంటే డబ్బు పోగు చేసుకోవడానికి తప్ప మిగతా దానికి వాళ్ళకి మాత్రం ఎలాంటి రిజల్ట్స్ రావని చెప్పేసి ఘంటాపథంగా చెప్పొచ్చండి. ఇదైతే వాస్తవం. ఓకే సార్, అయితే ఇప్పుడు పిల్లలు అంగవైకల్యంతో పుడుతున్నారు సార్ చాలా వరకు. అంటే దానివల్ల చాలామంది ఏమంటారు అంటే, మీకు ఏదో పితృదోషం ఉంది, లేదంటే కొంతమంది ఆస్ట్రాలజిస్ట్లని డిజిటల్గా ప్రమోషన్ చేసుకునే వాళ్ళు దానివల్ల మీకు పితృదోషం ఉంది, లేకుంటే పాత ఏదో సమస్యల వల్ల ఇలా పిల్లలు అంగవైకల్యం పుడతారు, లేదంటే మేనమామ పోలికలు చేసుకుంటే ఇలా. దానికి అసలు దాన్ని ఎలా అధిగమించవచ్చు, లేకుంటే పుట్టిన తర్వాత దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి సార్? అంటే ఒక నానుడు ఏంటంటే, పెద్దవాళ్ళు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ మేనమామ కూతుర్ని వివాహం చేసుకుంటే అంగవైకల్యంతో పుడతారని చెప్పేసి, రక్త సంబంధికులు వివాహం చేసుకుంటే అలా పుడతారని చెప్పి ఒక పద్ధతి ఉంది. అది అందరికి జరగాలని కూడా నియమం లేదు. కొంతమందికి జరగవచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. అంటే ఎందుకు సార్ ఇప్పుడు మేనమామకు ఇలా దానికి ఏమైనా మ్యాచింగ్? అంటే రక్త సంబంధికులు, ఎందుకంటే తన సొంత తల్లి యొక్క తమ్ముని కూతురును అన్న కూతురును చేసుకుంటున్నారు కాబట్టి రక్త సంబంధికులు దాంట్లో కొన్ని జెన్యున్ ఏమంటారు దాన్ని జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. అది అందరిలో రావాలని కూడా నియమం లేదు. అలా చేసుకున్న వాళ్ళు కూడా బాగున్నారు, కొంతమందికి బ్యాడ్ రిజల్ట్స్ కూడా వచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాస్తవం ఏంటంటే, అంగవైకల్యంతో పుట్టడానికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. అదేంటంటే, ఉదాహరణ చెప్పాలంటే, ఈ సైంటిఫిక్ వాస్తు అనేటటువంటిది ఏదైతే చూస్తున్నామో, పూర్వకాలం అంటే చెప్పాను ఇంతకుముందు, గత వీడియోలో కూడా చెప్పాను. పూర్వకాలంలో ఏంటంటే, ఒక వస్తువులు మనము అన్ని వస్తువులు కూడా ఎలాంటి వస్తువులు వాడేవాళ్ళం అంటే, ఇత్తడి, రాగి పాత్రలు వాడేవాళ్ళం, తర్వాత మట్టి పాత్రలు వాడేవాళ్ళం. ఆ వాటి వల్ల ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అనేది ఉండేది కాదు ఎక్కువ. ఓకే, అలాగే మన ఇంట్లో కూడా ఈ మార్బుల్ స్టోన్స్ కానీ ఇలాంటి స్టోన్స్ కూడా ఏమి ఉండేది కాదు. కేవలము ఆవు పేడతో ఇల్లును అలుక్కునేవారు. దానివల్ల వచ్చేటటువంటి నెగిటివ్ రేడియేషన్స్ ఏవైతే ఎర్త్ నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ రేడియేషన్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఎలాంటి నెగిటివ్ రేడియేషన్స్ అయినా కూడా అవి కంట్రోల్ అయ్యేది అనమాట. దానివల్ల అక్కడ పడుకున్నటువంటి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండేది కాదు, పాజిటివ్ మొత్తం బేస్ ఉండేది అనమాట. ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటంటే, మనము సరైనటువంటి పద్ధతిలో మన యొక్క వ్యవహారాలు ఆచరణ లేదు. అలాంటి ఆవు పేడతోని కానీ అలకడం కానీ లేకపోతే ఇంకా ఇట్లాంటివి అన్నీ లేవు. అంటే ఒక వస్తువుల్లో కూడా కొన్ని వస్తువుల్లో కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఉదాహరణ చెప్పాలంటే, నేను ఒక కూకట్పల్లిలో ఒకరింట్లో చూశాను. అంటే వాళ్ళ ఇంట్లో వాస్తవానికి
ఏవి వాస్తోషాలు ఏవి లేవు. అంటే ఈ 16 జోన్స్ ప్రాబ్లం కానీ 5 ఎలిమెంట్స్ ప్రాబ్లం కానీ లేకపోతే ఇంకా రకరకాల ఇష్యూస్ కానీ ఏమీ లేవు. కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక లోటు కనిపిస్తుంది వాళ్ళకి. ఎన్నో పూజలు చేస్తున్నారు, ఎన్నో అన్ని చేస్తున్నారు, ఎన్నో గురువులను దర్శనం చేసుకుంటున్నారు. అన్ని చేసుకున్నప్పటికీ ఇంకా ఫలితాలు రావట్లేదు వాళ్ళకి. ఏంటి కారణం అని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయ్యి నా కాంటాక్ట్ అయ్యి వాళ్ళు గురుగారు మా ఇంటికి ఒకసారి వచ్చేసి మాకు సమస్యలు అయితే పరిష్కారం అవుతలేవు, ఎన్ని చేసినా ఏంటో చూడండి అంటే నేను వెళ్ళి చెక్ చేశాను. అంటే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాళ్ళు వాడుకునే ల్యాప్టాప్లో, వాళ్ళు వాటర్ తాగే గ్లాస్లో, వాళ్ళు ఏదైతే ఫోటో పెట్టుకుంటారు కదా మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ ఫోటోస్ చేసి ఫ్రేమ్ పెట్టుకుంటారు, ఆ ఫ్రేమ్లో ఇట్లా పిల్లలు ఆడుకునేటటువంటి వస్తువుల్లో ఇలా రకరకాలమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏది ఎక్కడ ఉన్నది అనేటువంటిది ఎవరికీ తెలియదండి. ఇప్పుడు ఉదాహరణకి నిన్ననే ఒక క్లయింట్ నా దగ్గరకు వచ్చారు. ఆమె లేడీ, ఆవిడ పుస్తల తాడు ఒకటి వేసుకుంది, నల్ల పుస్తల తాడు వేసుకుంది. ఆ నల్ల పుస్తల తాడు ఏముంది అంటే క్యాన్సర్ సంబంధించినటువంటి కారకత్వాలు దాంట్లో ఉన్నాయి. అంటే దానివల్ల క్యాన్సర్ అనేటటువంటిది అటాక్ అవుతుంది ఎప్పుడో ఒకసారి. కానీ క్యాన్సర్ అనేటటువంటిది ఒక ఫుడ్ తినడం వల్ల వస్తుందని చెప్పేసి, ఒక రకమైన ఫుడ్ తినడం వల్ల, లేకపోతే ఇంకో ఏదో ప్లాస్టిక్ వాడడం వల్ల అని చెప్పి అనుకోవడం. వాస్తవంగా ప్లాస్టిక్ వాడడం కూడా అంత మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో వాటర్ బాటిల్స్ కానీ అన్ని ప్రతిదీ కూడా మనం ఇంట్లో వాడేటటువంటి బబుల్స్ కానీ వాటిలో వాటర్ నిల్వ చేసి పెట్టుకుంటున్నాం. దానివల్ల ప్లాస్టిక్ వాడడంతో కూడా మన యొక్క ఆర్గాన్స్ డిస్టర్బ్ అవుతుంటాయి. దానివల్ల ఏదో ఒక రకమైన క్యాన్సర్ అనేది మనకు అట్టకపోతుంది. ఎందుకంటే దాంట్లో కొన్ని రోజుల పాటు వాటర్ నిలబెడుతున్నారు. ఇప్పుడు అన్ని బబుల్ కల్చర్ బబుల్. ఇంకోటి బబుల్లో మన ఇంట్లో వాటర్ బబుల్లో నిల్వ చేసి పెట్టుకుంటున్నాము. రెండవది వచ్చేసి వాళ్ళు కూడా నిల్వ చేసేది కూడా ప్లాస్టిక్ బాక్స్ లో పెద్ద పెద్ద డ్రమ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఫిల్టర్ చేస్తున్నారు. కాబట్టి ప్రతిదీ ప్లాస్టిక్ మయమైనప్పుడు వాటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో మన యొక్క అంటే ఇంటర్నల్గా ఆ వాటర్లోకి వెళ్ళి ఆ వాటర్ని మనం సేవించడం వల్ల బాడీలోకి స్ప్రెడ్ అయిపోయి మన బాడీలో ఉన్నటువంటి ఏ ఆర్గాన్స్ అయితే వీక్ ఉన్నాయో దాని మీద క్యాన్సర్ వచ్చే అవకాశం, హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం చాలా ఉంది. కాబట్టి ఈ వాటర్ న్యాచురల్ వాటర్ దొరకట్లేదు మనకి. ఫిల్టర్ చేయడంలో కూడా ఒక రకమైన పద్ధతి ప్రకారంగా ఫిల్టర్ చేయకపోతే కూడా మనకు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. చాలా మంది అంటుంటారు ఫిల్టర్ వాటర్ వాడడం వలన మనకి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, లేకపోతే ఇంకా రకరకాల ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి చెప్తుంటారు అనమాట. కాబట్టి ప్లాస్టిక్ని ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయడం చాలా మంచిది. పూర్వకాలం ఏంటంటే మంచి మట్టి కుండలో నీళ్లు పోసుకుని తాగేవాళ్ళు. అలాగే కాలువల్లో, చెరువుల్లో పారేటటువంటి జలాన్ని తీసుకొని పొలంలో ఉన్నటువంటి వాళ్ళు పారే జలాన్ని పాడే వల్ల స్వచ్ఛమైనటువంటి జలం అనమాట. దాంట్లో జలంలో కూడా చూసుకోండి మీరు, అవి ఎక్కడనో కొన్ని చెట్ల మూలికల ద్వారా తాకుంటూ వస్తాయి న్యాచురల్ వాటర్. అదే మనం నిలబెట్టుకున్న వాటర్ ఏంటంటే ఎంత స్వచ్ఛమైన జలం కూడా ప్లాస్టిక్లోకి వెళితే అది అమృతమైన కూడా విషమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొండ గుహల్లో ఉన్నటువంటి జలానికి, వాటర్కి మనం ఇంట్లో ఊర్లలో మన పట్టణాల్లో వాడే వాటర్కి చాలా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క మూలిక లోపల ఒక్కొక్క రకమైనటువంటి ఎనర్జీస్ ఉంటాయి అక్కడ. మన ఆర్గాన్స్ పూర్వకాలం అంటే ఏంటంటే ఈ ఆకులు, వనమూలికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సేవించడం వలన మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఆ ఆకులు, అలములు మన వాళ్ళు తెచ్చి ఏదో పసరు వేసుకొని తాగడమో లేకపోతే మందు రూపంలో తినడమో చేసేవాళ్ళు. అప్పుడు ఈ హలోపతి మందులు కానీ హోమియోపతి మందులు కానీ ఏ మందులు కూడా లేవు పూర్వకాలంలో. ఆకులు, అలముల చేతనే మన ఆరోగ్యాన్ని బాగు చేసుకునేవాళ్ళు పూర్వకాలం. అంటే శుద్ధమైనటువంటి జలాన్ని తాగేవాళ్ళు, శుద్ధమైనటువంటి ఆహారాన్ని, న్యాచురల్ ఫుడ్ తీసుకునేవాళ్ళు. అంటే ఎలాంటి ఫర్టిలైజర్స్ లేకుండా ఆ రోజు ఫుడ్ వాడుకునేవాళ్ళు. ఈ రోజులో అవన్నీ కనుమరుగైపోయినాయి. న్యాచురల్ ఫుడ్ అంటే దొరకట్లేదు. డబ్బులు పెట్టిన ఎన్ని డబ్బులు పెట్టినా న్యాచురల్ ఫుడ్ దొరకడం కష్టం అనమాట. అంటే స్వతహా పండించుకోవడం మాత్రం సాధ్యం కాదు. అందరూ అన్ని పంటలు పండించుకోలేదు. కాబట్టి మనం అది ఆలోచించాలి. ఆర్గానిక్ ఫుడ్ వాడడం వల్లనే మనకి హెల్త్ అనేది బాగుంటుంది. కాబట్టి జలము అనేటటువంటి విషయం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ జలము, స్వచ్ఛమైన జలం, పారుతున్న జలము చాలా ముఖ్యమైనటువంటిది. అది జీవించడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. రెండవది, మనం ఇప్పుడు వాడుతున్నటువంటి జలం అన్నీ కూడా ఆయుష్ తగ్గడానికి కారణం ఏంటంటే జలం కూడా ఒక ప్రధాన కారణమే. అంటే ఆయుష్ తగ్గడం అంటే ఏంటిది? మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా అలాంటి ఆహార పదార్థాలు, అలాంటి జలాన్ని స్వీకరించడం వలన అవి డ్యామేజ్ అయిపోతాయి, అవి డిస్టర్బెన్స్ అయిపోతాయి. డిస్టర్బెన్స్ అయిపోయినప్పుడు శరీరంలో భాగాలు డిస్టర్బెన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా శరీరం కుళ్ళిపోతుంది.
ఆ శరీరం యొక్క ఎనర్జీ అనేది పోతుంది. పోయినప్పుడు ఆటోమేటిక్గా అస్వస్థకు గురైపోతారు. గురైపోయినప్పుడు మనుషులు ఎనర్జీ లేకపోతే ఆ యొక్క ఆత్మ అందులో జీవం కూడా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఎంత హెల్తీగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే హెల్తీగా ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు జీవితకాలం బ్రతుకుతారంటే అది కూడా మనం చెప్పలేము ఇక్కడ. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఒక మనిషికి ఆయు ప్రమాణం ఎంత అంటే 120 సంవత్సరాలు చెప్తున్నారు. కానీ 120 సంవత్సరాలు బ్రతకాలి అంటే మనకి ఇప్పుడు వాతావరణం సహకరించాలి, మనకు ఆయుష్ ఉండాలి, మన గ్రహస్థితులు అన్ని అనుకూలంగా ఉండాలి, మన నిత్య సాధన అట్లా ఉండాలి, మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు అలా ఉండాలి అనేటటువంటిది మనం ఇప్పుడు సాధ్యపడట్లేదు. కాబట్టి అల్పాయుష్గా ఉండడము. రెండవది వచ్చేసి వాళ్ళ కర్మ అంతకే ఉంటే ఎంత ఆహార వ్యవహారాలు ఎంత ఆచారాలు పాటించడం కూడా వాళ్ళ కర్మ అంతే ఉంటే అది పోయే అవకాశం కూడా ఉంటుందండి, మరణించే అవకాశం కూడా ఉంటుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు కొంతసేపు హెల్త్ పక్కన పెడితే బిజినెస్ మనం చూస్తూ ఉన్నాం సార్. ఈ మధ్య కాలంలో చాలా బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఇండియాలో మోడీ గారు వచ్చిన తర్వాత చాలా పెరిగింది సార్. అయితే చాలామంది బిజినెస్లు పెడుతున్నారు, వెంటనే 2 మంత్స్కో 3 మంత్స్కో సక్సెస్ కాలేక తీసేస్తూ ఉన్నారు. దాన్ని మనం అంటే ఒక బిజినెస్ పార్ట్నర్స్ మధ్యన గొడవలు ఒకటి సార్. తర్వాత ఫండింగ్ విషయంలో కూడా వాళ్ళు సరైన రూట్లో వెళ్ళకనో ఏట్లనో మిస్టేక్స్ అయ్యి స్టార్టప్స్ అనేది బాగా ఫెయిల్ అవుతున్నాయి సార్. దానికి మనం ఏ విధంగా చేయొచ్చు సార్? దీనికి ఒక కారణం కాదు, అనేక కారణాలు ఉన్నాయి. ఓకే, కొన్ని కోట్ల రూపాయల బిజినెస్, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి బిజినెస్ చేస్తున్నారు. అది కూడా కంబైన్డ్ బిజినెస్, పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా చేస్తున్నారు, ఇండివిజువల్ బిజినెస్ కూడా చేస్తున్నారు. అంటే ఇండివిజువల్గా బిజినెస్ తన ఓన్గా సొంతంగా బిజినెస్ పెట్టుకున్నప్పటికీ కలిసి పార్ట్నర్షిప్లో బిజినెస్ పెట్టుకున్నప్పటికీ కూడా మనం ప్రధానంగా కొన్ని విషయాలు మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు బిజినెస్ ఏదైతే వ్యాపారం ప్రారంభిస్తున్నామనేటటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉండకూడదు. ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఏంటి? సైంటిఫిక్గా ప్రూవ్ చేసినటువంటి 16 జోన్స్లో కానీ 5 ఎలిమెంట్స్ కానీ కాస్మిక్ ఎనర్జీస్ కానీ లేకపోతే బిజినెస్ ప్రాబ్లం కానీ బిజినెస్ గ్రోత్ ప్రాబ్లం కానీ అలాగే ఆ బిజినెస్ పార్ట్నర్స్కి ఆ స్థలము అనుకూలంగా ఉందా లేదా అనేటటువంటిది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఓకే, కొన్ని స్థలాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని స్థలాలు అనుకూలంగా ఉండవు. స్థలంలో కూడా ఉంటుంది. స్థలం యొక్క ప్రభావం అంటే స్థలం అంటే ఇప్పుడు కొంతమందికి పేరు దృష్ట్యా ఉత్తర వాకిలు వాడండి, లేకుంటే పడమర దక్షిణ వాకిలు అంటారు సార్. అప్పుడు కూడా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉందా సార్? ఒకటి ఏంటంటే ముందు స్థలము పాజిటివ్ ఉందా లేదా అనడానికి, ఒకవేళ స్థలం పాజిటివ్ లేదనుకోండి, ఇప్పుడు 5 మంది పార్ట్నర్స్ ఉన్నారు, ఒక ముగ్గురికి అనుకూలంగా ఉంది, ఇంకిద్దరికి అనుకూలంగా లేదు. ఆ అనుకూలంగా చేయడానికి మా దగ్గర యంత్రాలు ఉంటాయి కొన్ని. ఆ యంత్రాలు ఆ స్థలంలో ఈ జోన్లో పెడితే ఇది వీళ్ళకి పాజిటివ్ అవుతుంది అనేటట్టు ఒక నియమం ఉంటుంది. ఆ నియమం బ్యాలెన్స్ చేయడానికి. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఎవరికి నెగిటివ్ ఉందో వాళ్ళకి చెక్ చేసి ఆ నెగిటివ్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ యంత్రం పెట్టిన తర్వాత మళ్ళీ పాజిటివ్ అయిందా లేదా అనేది కూడా మనం ప్రాక్టికల్గా చెక్ చేసి చూపిస్తాం. అలా వ్యాపార స్థలాన్ని పాజిటివ్ చేసేటటువంటి పద్ధతి దీంట్లో ఉంది. రెండో విషయం ఏంటంటే వాటితో పాటు అక్కడ బిజినెస్ ప్రాబ్లం, బిజినెస్ గ్రోత్ ప్రాబ్లం అనేటటువంటిది నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, లేకపోతే డెవలప్మెంట్ గ్రోత్ అనేటటువంటి విషయాలు నెగిటివ్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. దాంతోపాటు ప్రధానంగా గ్రహాల లోపల ముఖ్యమైనటువంటి వారు ఈ యొక్క బుధ గ్రహం అనేటటువంటిది వ్యాపార కారకుడు. బుధుడు వ్యాపార కారకుడు. ఆ బుధుడు ఒకవేళ అక్కడ బుధగ్రహ దోషం ఆ స్థలంలో ఉంటే ఆ వ్యాపారం అభివృద్ధి కావడానికి అవకాశం ఉండదు. కాబట్టి అట్లాంటి నవగ్రహాల్లో బుధుడు అనుకూలంగా లేకపోతే వ్యాపారం జరగదు. బిజినెస్ గ్రోత్, బిజినెస్ ప్రాబ్లము, డెవలప్మెంట్ గ్రోత్, ఇవన్నీ ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఒకవేళ ఉంటే వాటికి పరిహారం చేసుకొని ఆ బిజినెస్ని మనం ప్రారంభం చేసినట్లయితే చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది ఇవన్నీ ఏం చెక్ చేసుకోకుండా వ్యాపారాలు పెట్టుకుంటారు, కొన్ని కోట్ల రూపాయలు పెడతారు. కానీ అదే వాస్తు చెక్ చేసుకుని పెట్టినట్లయితే కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయేమో కానీ వాళ్ళకు దినదినాభివృద్ధి లైఫ్ టైం అనేటటువంటి ఆ బిజినెస్ గ్రోత్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటి ఏం చేస్తున్నాం, మనము అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా రిమూవ్ చేస్తున్నాం. ఓకే, కాబట్టి మనం ఇక్కడ నుంచి కూడా కొంతమంది విదేశాల వాళ్ళకు కూడా మనం రెమెడీస్ ఇస్తున్నామండి. అవును సార్, కానీ అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్య నేను ఆస్ట్రేలియా వాళ్ళకి చేశాను కొంతమందికి, తర్వాత వేరే దుబాయ్ వాళ్ళకు కూడా చేశాను. చేయడం వల్ల వాటి వలన వాళ్ళకి మంచి వృద్ధి ఉందని చెప్పేసి వాళ్ళు కూడా పాజిటివ్ రిజల్ట్స్ చెప్తున్నారు అనమాట. ఓకే, అంటే బిజినెస్లో చాలా రకాల బిజినెస్లు ఉంటాయి సార్. ఇప్పుడు కొన్ని బిజినెస్లు, ఇప్పుడు చికెన్ షాప్ ఉంది, మీరు చికెన్ షాప్ ఉంది సార్, మటన్ షాప్ ఉంది, వాటికి కూడా వాస్తు చూడాలా సార్? 100%. ఏదైనా వ్యాపారమే కదా. ఇప్పుడు
చికెన్ షాప్ అయినా మటన్ షాప్ అయినా ఏ షాప్ అయితే ఏముంది అది అదైనా వాళ్ళ వృత్తి ప్రకారం వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని చూస్తారు. దాన్ని ఏదైతే నమ్ముకొని బ్రతుకుతున్నారో అది హింసాత్మకమైన పని అయినప్పటికీ కూడా దాని వల్ల బ్రతుకుతున్నారు కాబట్టి అది వృద్ధిలోకి రావాలి. ఎందుకంటే వాడు ఎక్కువ మేకలు కట్ చేయాలి, కొయ్యాలి, అమ్మాలి, అప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి అక్కడ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అది సెట్ కాదు. ఒకటి ఇంకొక విషయం ఏంటంటే ఒక పార్ట్నర్షిప్ లో వ్యాపారం చేస్తున్నప్పుడు వాళ్ళందరి మధ్య కూడా సఖ్యత ఉండాలి. సఖ్యత ఉందా లేదా అనేది కూడా మనం చెప్పొచ్చు ఇక్కడ. ఓకే, ఒకవేళ సఖ్యత లేనటువంటి వాళ్ళతో వ్యాపారం చేస్తే, వాళ్ళ అనుకూలమైనటువంటి వ్యక్తులు అనుకూలం కానటువంటి వ్యక్తులతో వ్యాపారం మనం చేస్తే ఆ వ్యాపారం కూడా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు వాళ్ళు ఒక వ్యక్తితో మనం వ్యాపారం చేస్తున్న వాడు స్నేహితుడు కానీ, లేకపోతే బావమర్ది కానీ, ఇంకోరు కానీ, దగ్గర వాళ్ళు కానీ, దూరం వాళ్ళు కానీ, కొన్ని సందర్భాలు ఏంటంటే రిలేషన్ వాళ్ళతో మనం వ్యాపారం చేసినట్లయితే రెండు రకాల నష్టాలు ఉంటాయి. వాడు మనకు అనుకూలమైన వాడు కాకపోతే రిలేషన్ పాడవుతుంది, వ్యాపారంలో నష్టం వస్తుంది. కాబట్టి మనం ఎవరితో వ్యాపారం చేసినప్పటికీ మన దగ్గర వాళ్ళతో, సొంతం అక్కతమ్ములతో వ్యాపారం చేసినా, లేకపోతే బావమరితో వ్యాపారం చేసినా, అన్నదమ్ములతో వ్యాపారం చేసినా, వీళ్ళు మన వ్యాపారానికి అనుకూలమైన వాళ్ళ కారా అనేది చెక్ చేసుకుని వ్యాపారం మొదలు పెట్టుకుంటే వాళ్ళకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ వ్యాపారం వాళ్ళకు అనుకూలమైందా కాదా. ఓకే, వ్యాపారం అది ఆ చేస్తున్న వ్యాపారం. ఇప్పుడు ఒకరు బట్టల బిజినెస్ చేస్తారు, ఒకరు ఇంకొకటి బియ్యం బిజినెస్ చేస్తారు, ఇంకోరు ఆటో నడిపిస్తారు, ఇంకోరు నేను పలాని ఏదో బిజినెస్ పెట్టుకోవాలనుకుంటారు. రకరకాల బిజినెస్లు ఉన్నాయి. ఎలక్ట్రికల్ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటారు, లేకపోతే టీవీ షోరూమ్ పెట్టుకోవాలనుకుంటారు. ఇట్లా ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం వాళ్ళకు అనుకూలమైంది కాదా అనేది మనం ముందు చెక్ చేసుకుని పెట్టుకుంటే మనకి దాంట్లో గ్రోత్ అనేది ఉంటుంది. లేకపోతే ఇప్పుడు తొందరగా మూసేయడానికి తొందరగా కొన్ని 2-3 నెలలు మీరు అన్నట్లుగా 2 నెలల్లో 3 నెలల్లో కొన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వెచ్చించి వ్యాపారాన్ని మళ్ళీ మూత వేస్తున్నారంటే కారణం ఇదే అనమాట. అంటే ఒకటి ఎర్త్ ఎనర్జీస్, రెండవది పార్ట్నర్షిప్ కరెక్ట్ లేకపోవడం, మూడవది వచ్చేసి ఆ వ్యాపారం వాళ్ళకి సూటబుల్ వ్యాపారమా కాదనేటువంటిది చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడా. ఇవి అనుకూలంగా లేకపోతే ఏదొకటి నష్టం జరిగినా అదంతా వృద్ధిలోకి రాదనమాట వ్యాపారాలు. ఆడ కూడా మైనస్ అవుతుంది. కాబట్టి ఏ వ్యాపారం పెడుతున్నావు ఆ వ్యాపారం మనకు అనుకూలమైంది కాదని చూసుకోవాలి. మళ్ళీ ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి ఏదైతే నేమ్ పెట్టుకుంటున్నామో ఆ నేమ్ పెట్టుకుంటున్నప్పుడు ఏంటంటే ఆ వ్యాపారంలో ఉన్నటువంటి పేరు ఏదో ఒకటి పేరు పెట్టుకుంటారు. భవానీ ఎలక్ట్రిక్ మొబైల్ షాప్ అని, లేకపోతే పలానా భోజనశాల అని, ఇట్లా టిఫిన్ సెంటర్ అని, ఇట్లా రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు కదా. ఆ పేరు పెట్టుకున్నటువంటి దాంట్లో ఆ పేరు వీళ్ళకి మ్యాచింగ్గా కాదా. ఓకే, వాళ్ళకి మ్యాచ్ అవుతుందా లేదా. ప్రతి లెటర్కి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి వీళ్ళకు పాజిటివ్, ఆ లెటర్లో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ వీళ్ళకు అనుకూలమైంది కాదా. అలాంటి చాలా ముఖ్యమైన విషయం అనమాట. ప్రతి అక్షరంలో ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ అనేటటువంటిది వీళ్ళకు అనుకూలమైనటువంటి ఎనర్జీ ఆ లెటర్లో ఉంటే వీళ్ళకు ఆ యొక్క పేరుతో జరిగేటువంటి వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. అందులోనే అది అనుకూలమైనటువంటి లెటర్ లేదు, వీళ్ళకి ఎనర్జీ ఇచ్చేటటువంటి దాంట్లో లేదు అన్నప్పుడు అది కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి పేరులో ఉన్నటువంటి ఆ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేరు కరెక్టా లేదా, అనుకూలమైందా కాదు చెక్ చేయాలి. తర్వాత అందులో కలర్స్ కూడా లోగోలో కానీ ఆ తర్వాత అది పాజిటివ్ ఉందా, మనకు నెగిటివ్ ఉందా, అందులో కలర్స్ ఏ కలర్స్ మనం వాడాలి అంటే రెడ్ కలర్ అయితే మనకి మ్యాచింగ్గా, గ్రీన్ కలర్ అయితే మ్యాచింగ్గా, బ్లూ కలర్ అయితే మ్యాచింగ్గా, వైట్ కలర్ మ్యాచింగ్గా, బ్లాక్ మ్యాచింగ్గా. బ్లాక్ అంటే చెడుగా అనుకోవద్దు, అంటే ఆ పర్సన్కి పర్టికులర్గా ఈ కలరే మ్యాచ్ అవుతుంది అన్నప్పుడు ఆ కలర్ మనం వాడుకోవచ్చు. బ్లాక్ అంటే శనిగ్రహం ఉంది కాబట్టి చెడు అని అనుకోవడానికి అవకాశం లేదు. అంటే మనకు సూటబుల్ కలర్ అయి ఉండాలి. అది అందులో బోర్డులో ఏదైతే మనం రాస్తున్నామో అది సూటబుల్ కలర్ అయితేనే మనకు తెలుస్తుంది. కాబట్టి జాతకం చూసి కొంతమంది కలర్ చెప్తారు, అది మ్యాచ్ అవ్వకపోవచ్చు. కానీ సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఏంటంటే పర్టికులర్గా ఈ కలర్ మీకు 100% పనిచేస్తుందని చెప్పేసి మనం ప్రత్యక్షంగా చూపించవచ్చు వాళ్ళకి. ఓకే, అట్లా మ్యాచింగ్ కలర్స్ కానీ. తర్వాత మనము ఇంకొకటి ఏంటంటే చాలా మంది మొబైల్ నెంబరు అనుకూలంగా ఉండాలని చూస్తారు సార్. ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం సార్, మొబైల్ నెంబర్లది కూడా చాలా వరకు చూస్తున్నాం సార్. అంటే లాస్ట్లో 555 పెట్టండి, లేకుంటే స్టార్టింగ్లో 999 ఉండండి, లేకుంటే లాస్ట్లో 5 పెట్టాలి, లేకుంటే 5 పెట్టాలి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే న్యూమరాలజీ ప్రకారం కూడా 1 నుంచి 9 సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అంకెలు, వాటిలో కూడా ఎనర్జీ ఉంటుంది. ఓకే, సృష్టిలో ప్రతి దాంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక నెగిటివ్ ఎనర్జీ, ఏ దాంట్లో ఏ ఎనర్జీ ఉంది అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక పెళ్లి చేసుకునే యువకుడు ఉన్నాడు. చాలామంది వాళ్ళ కులంలో వాళ్ళ
క్యాస్ట్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. చాలామంది అందంగా ఉంటారు, కొంతమంది అందంగా లేరు. అది పక్కన పెట్టండి. అంటే వీళ్ళకు కులంలో ఉన్నటువంటి అందరి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో అంతమంది అమ్మాయిలు నేను వివాహం చేసుకోలేడు కదా. అందులో మ్యాచింగ్ అనేది వెతుకుంటారా లేదా? అంటే జాతకాలు కలుస్తున్నాయా లేదా, పూర్తిగా వాళ్ళ నక్షత్రానికి ఈ నక్షత్రానికి తారాబలం కలుస్తుందా లేదా, వర్గకూటములు అష్టకూటం జరుగుతుందా లేదా, యోని పొంతన కరెక్ట్ ఉందా లేదా, నాడి పొంతన కరెక్ట్ ఉందా లేదా అనేటువంటి ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకుంటున్నాం అనమాట. చెక్ చేసుకున్నప్పుడే అది మ్యాచ్ అవుతుంది అన్నప్పుడే మనం ప్రొసీడ్ అవుతున్నాం పెళ్లి చూపులకి. ముందు జాతకాలు చూస్తారు తల్లిదండ్రులు, అమ్మాయి జాతకం అబ్బాయి జాతకాలు రెండు కంపేర్ చేసి ఒక పురోహితుని దగ్గరికి వెళ్ళి ఇది జాతకాలు కరెక్ట్ ఉన్నాయా లేకపోతే చూడండి అని చెప్పి చూస్తుంటాం. అలా ఎవరికైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళే వివాహం చేసుకుంటారు. వాళ్ళకు లైఫ్లో ఇలాంటిది డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ సంసార జీవితం అనేది సాఫీగా కొనసాగుతుంది. ఒకవేళ జాతకాలు మ్యాచ్ అవ్వలేవు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు విడాకులో లేకపోతే వాళ్ళ మధ్య గొడవలో ఇంకోది జరగడానికి అవకాశం ఉంటుంది. అదే అందుకనే వ్యాపారంలో కూడా భాగస్వామి వ్యాపారం చేస్తున్నప్పుడు వాళ్ళ లైఫ్ లాంగ్ వ్యాపారంలో వృద్ధిలోకి రావాలి అంటే ఇలా మ్యాచ్ అవ్వాలి ప్రతి. ఓకే సార్, అయితే మీరు చెప్తా ఉన్నారు కదా, ముఖ్యంగా వివాహ సమస్యలు చూద్దాం సార్. ఈ మధ్య కాలంలో వివాహాలు 100 జరిగితే దాదాపు 70% నిలబడుతున్నాయి, 30% అనేది ఫెయిల్ అవుతున్నాయి సార్. ఎందుకు సమస్యలు? ఇప్పుడు జాతకాలు చూపిస్తున్నారు, పంతుల దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ దగ్గర చూపించుకుంటున్నారు, నియమరాలు చూపిస్తున్నారు, రాష్ట్రాలు చూపిస్తున్నారు, అయినా కూడా ఫెయిల్ అవుతున్నాయంటే దానికి కారణాలు ఏమంటారు? కారణాలు రకరకాలుగా ఉంటాయండి, ఒకటే అని చెప్పడానికి లేదు ఇక్కడ. ఒకటే ఈ కారణం చేతనే వీళ్ళు విడిపోయారు అనే దానికి ఆస్కారం లేదు చెప్పడానికి. కొంతమందికి గ్రహాలు సెట్ అవుతాయి సార్, అయినా విడిపోతున్నారు. వాళ్ళకి అదే చెప్తున్నాను కదా, వాళ్ళకి 100% గ్రహ జాతకాలన్నీ కూడా కలిశాయి, మ్యాచింగ్ బాగా కలిసింది. అందులో 36 పాయింట్స్ ఉంటాయి టోటల్గా. వాళ్ళ నక్షత్రాన్ని వీళ్ళ నక్షత్రాన్ని కంపేర్ చేసి చూసినప్పుడు మొత్తం 36 గుణాలు ఉంటాయి. ఆ 36లో వీళ్ళకు 18 వస్తే ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చెప్తున్నారు. ఆ 18 కాదు, వాళ్ళకి 30 వచ్చినా కూడా కొంతమంది విడిపోతారు. ఆ కారణం ఏంటంటే ఇదే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, సైంటిఫిక్ వాస్తులో వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ప్రాబ్లం అనేటువంటి సమస్య ఏదైతే ఎర్త్లో కానీ ఆర్టికల్లో కానీ ఇంకెక్కడైనా అమ్మాయి ఇంట్లో అబ్బాయి ఎవరి అట్లేదు, అమ్మాయి వాళ్ళ ఇంట్లో కాదు అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తుంది కాబట్టి అబ్బాయి వాళ్ళ ఇంట్లోకి ముఖ్యంగా మనం చూసుకోవాలి. గ్రహాలు సెట్ అయినా, గ్రహాలు జాతకాలు సెట్ అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్, ఏ నెగిటివ్ ఎనర్జీ మ్యారేజ్ ప్రాబ్లం కానీ, మాంగళ్య దోషాలకు సంబంధించింది కానీ, తర్వాత మ్యారేజ్ యోగ్ కానీ, ఇట్లాంటి కొన్ని ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవి వాళ్ళు వాడే వస్తువుల్లో కానీ, వాళ్ళు వేసుకునే ఆభరణాల్లో కానీ, లేకపోతే ఏదన్నా వస్తువు దగ్గర ఉండే వస్తువులు, బెడ్రూమ్లు ఉన్నది, బెడ్రూమ్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, రాత్రి పడుకొని ఉంటారు, అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు వీళ్ళ మధ్య డిస్టర్బెన్స్ మెల్లగా స్టార్ట్ అయిపోయి విడాకుల వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఇదంతా చెప్పి పెళ్లి చేసుకోబోయే ముందు సార్ అంటే ఇల్లు చెక్ చేయించుకుంటే మంచిది అంటారు. ఎప్పుడైనా అంతే. ఒక పెళ్లి గురించి మనం ఇల్లు చెక్ చేసుకోవాల్సిన లేదు. సాధారణంగా మన ఇల్లుని సైంటిఫిక్ జ్యోతిష్యం అనేటటువంటిది అధికంగా కొత్త వస్తువులు తెచ్చారంటే కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. బయట కొత్త వస్తువులు అనేక కొంటాం కాబట్టి ఏ ఆర్టికల్లో ఏ వస్తువులో ఏ గుణం ఉందో అది వాళ్ళకి మ్యాచ్ అవుతుందో లేదో, అందులో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ మీద ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది అనేది క్రమేణా తెలుస్తుంది అనమాట, ఒకటేసారి తెలియదు. కాబట్టి తెచ్చే ముందు ఆ వస్తువులు మనకు మంచి పాజిటివ్ ఆర్ నెగిటివ్, అందులో ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఏ హెల్త్కి సంబంధించిన డిస్టర్బెన్స్ చేసేది ఉందా, లేకపోతే జనరల్ ప్రాబ్లమ్స్ డిస్టర్బ్ చేసేటట్టు నెగిటివ్ ఎనర్జీ ఉందా అనేది మనం తెలుసుకొని మనం వాడుకుంటే అది చాలా బాగుంటుంది. ఓకే సార్, అయితే కరుంగలి మాల మీరు స్టార్టింగ్లో చాలాసార్లు చెప్పారు, మీరు లైవ్ టెస్టింగ్ కూడా చేసి చూపించారు, అయినా కూడా మార్కెట్లో విపరీతంగా కరుంగలి మాల అనేది ఒక వ్యాపారంలో చూస్తున్నారు సార్. ఈ కరుంగలి మాల అనేటటువంటిది ఏంటంటే, ఇది పాతాల మురుగన్ టెంపుల్లో మనకి పూజ చేసి ఇస్తారని చెప్పేసి అందరు చెప్తున్నారు. కానీ నువ్వు ఏదైనా పూజ చేసి ఇవ్వని, డైరెక్ట్గా స్వయంభూ ఆ స్వామివారి దగ్గర పాదాలకు చెంత పెట్టినా కూడా మనకు మ్యాచ్ ఇవ్వకపోతే వృధా. ఎందుకంటే భగవంతుడు అన్ని నిర్ణయిస్తాడు. మొదట ఈ సృష్టి లోపల మనకి ఏది మ్యాచ్ అవుతుందో అదే మనకి ఇస్తాడు. అవును, మ్యాచ్ అయ్యేది ఇచ్చేటటువంటి చూసేది ఎవరు అంటే ఒక పురోహితులు, స్వామిజీలు, దేవుడు కాదండి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా సైంటిఫిక్ జ్యోతిష్యం, సైంటిఫిక్ వాస్తు, ఎందుకంటే ప్రత్యక్షానుభూతి. పరోక్షంగా మనం నమ్మకం తీసుకోవడం వేరు, ప్రత్యక్షంగా దాని మీద విశ్వాసం కలిగించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది సైంటిఫిక్ జ్యోతిష్యం అనేటటువంటిది. ఇప్పుడు ఉదాహరణకి ఈ కరుంగలిమాల ఉంది, అందరం చెప్తున్నాం ఈ కరుంగలిమాల అంటే భూత ప్రేత పిశాచాలు దుష్ట ప్రయోగాలు ఎవరిని ఏమైనా చేస్తే తగలదు,
రెండవ విషయం వచ్చేసి నరదృష్టి తగలదు, తర్వాత వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది అని అనేకమైనటువంటి శుభ ఫలితాలు దీనివల్ల ఉంటాయి. కానీ ఎప్పుడు ఉంటాయి అంటే ఈ మాల మనం పట్టుకుంటే మనకి ఎనర్జీ రావాలి. ఎనర్జీ రావాలని ఎట్లా తెలుస్తుంది మనకి? కొంతకాలం వేసుకుంటే తెలుస్తుంది. కానీ మనం ఏంటి, కొంతకాలం వరకు వెయిట్ చేయాల్సిన అంత ఓపిక ఇక్కడ ఎవరికి లేదు ఇప్పుడు. కాబట్టి ఇన్స్టెంట్ ఎనర్జీ అప్పుడు అయిపోవాలి, రాత్రి కోటీశ్వరులు కావాలి. కొన్ని వందల కోట్ల వాళ్ళు కూడా, నేను మొన్న జ్యోతిష్యం మా వాస్తు చెక్ చేయడానికి వెళ్ళాను ఒక ప్లేస్కి. వెళ్ళినప్పుడు అది పెద్ద ప్లేస్ అనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళు ఆల్రెడీ 100 కోట్లు పెట్టేసి ఆ ప్లేస్ తీసుకుంటున్నారు, స్థలం కొంటున్నారు. 100 కోట్లు పెట్టి స్థలం పెట్టుకున్నా ఇంకా గురుగారు ఇంకేదన్నా ఇండస్ట్రీలో ఒక ప్రముఖ వాళ్ళే అయితే ఇంకా డబ్బు ఎక్కువ వచ్చేది ఏమైనా ఉంటే నాకు ఒక రింగ్ పెట్టండి అంటున్నాయి. అట్లా ఆశకు అంత లేకుంటే ఉంది అనమాట ఇప్పుడున్న సొసైటీలో. అంటే రాత్రికి రాత్రే కొన్ని 100 కోట్లకు 1000 కోట్లకు అధిపతులు కావాలనేటట్టు ఆలోచన దృక్కోణం ఈరోజు కనిపిస్తుంది అనమాట. కాబట్టి అంత ఆవేదనతోటి అంత తొందరగా మనం గ్రోత్ కావాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఇట్లా ప్రయోగాలు చేసి అది అయినప్పుడు చూద్దాం అనేటటువంటి ఆలోచనతో ఎవరు లేరు ఈరోజు. అంటే ప్రాక్టికల్గా ఎవరైతే ముందుగా కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూపిస్తారో వాళ్ళని నమ్ముతున్నారు ఇప్పుడు. కాబట్టి అదే ఇక్కడ మనం సైంటిఫిక్ జ్యోతిష్యంలో మనం ప్రాక్టికల్ చూపించవచ్చు ప్రతి విషయాన్ని కూడా. దీంట్లో ఈ ప్రాబ్లం ఉంది, ఈ గ్రహం వల్ల ఈ ప్రాబ్లం ఉంది, ఈ స్టోన్ పెట్టుకోండి. ఆ స్టోన్ పెట్టుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ కూడా పోతున్నాయని ప్రత్యక్షంగా చూపించాలి అప్పుడు. ఇది సైంటిఫిక్ జ్యోతిని మనం చూపిస్తున్నాం. అట్లాగే మాల వేసుకున్నప్పుడు కూడా మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా తీసేస్తుంది అనేది వాళ్ళ ప్రాక్టికల్ చూపించాలి. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం శాంపుల్ పెట్టి వాళ్ళు స్కాన్ చేస్తే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఎంత పర్సెంట్ ఉంది అనేది మనం చెక్ చేస్తాం. అది ఫైనాన్షియల్ ప్రాబ్లం పోతుందా లేదా ఇది పట్టుకుంటే మనం మాల వేసుకున్నప్పుడు ధరించినప్పుడు అనేది ప్రాక్టికల్ చూస్తే అప్పుడు అందరు నమ్ముతారు, విశ్వసిస్తారు. కాబట్టి ఇది నాస్తికులే వేసుకోవాలి, నాస్తికులు వేసుకోకూడదు, ఆస్తికులు వేసుకోవాలి, హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు వేసుకోవాలనే నియమం లేదు. దీన్ని క్రిస్టియన్స్ అని వేసుకోవచ్చు, ముస్లిమ్స్ అని వేసుకోవచ్చు, అందరు కూడా వేసుకోవచ్చు. ఎందుకు వేసుకోవచ్చు అని అంటున్నానంటే మీ ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులు అన్నీ వేరైనప్పటికీ గ్రహాలకు మనం అతీతులం కాదు, నక్షత్రాలకు అతీతులం కాదు, సూర్యచంద్రులకు అతీతులం కాదు మనం. కాబట్టి ప్రత్యక్షంగా మనము చూస్తున్నటువంటి సూర్య చంద్ర భూమి పంచభూతాలు అనేటటువంటి వీటికి మించిన వాళ్ళు ఎవరు లేరండి. ఇవి ప్రత్యక్ష దేవతలు. ఎందుకంటే ఈ పంచభూతాలు అనేటటువంటి వాటి వల్లనే మన యొక్క జీవనం నడుస్తుంది. ఇప్పుడు వాయువు లేకపోతే మన ప్రాణం లేదు, పృథివీ లేకపోతే మన జీవం లేదు, కాబట్టి జలం లేకపోతే మన జీవనం లేదు. కాబట్టి పంచభూతాలు అనేటటువంటి ఇది సర్వమానవాళికి సమానమైనప్పుడు మరి ఇంకా మతాలు ఏంటండి? మతాల వల్ల ఒరిగేది ఏమో చెప్పండి. అక్కడ వీటిని ఎవరైతే వీటిని నమ్మకుండా దూరం పెట్టి ఉంటారో, ఇప్పుడు మనం ఏంటో హిందూ ధర్మంలో ఏం చేస్తున్నామంటే జలాన్ని దేవతగా ప్రార్థిస్తున్నాం. అందుకే మనం ఏం చెప్తున్నామంటే పూజ చేసేటప్పుడు గంగే చమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పేసి మన మంత్రపూర్వకంగా మనం ఆ యొక్క గంగా జలాన్ని అభిమంత్రిస్తున్నాం. అంటే ఇక ఏవైతే మన దేశంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి గంగా జలాలు ఏవైతే ఉన్నాయో, నది జలాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా కలశంలోకి ఆహ్వానం చేస్తున్నాం మనం. ఇట్లా పట్టుకొని ఓం ఆ కలశే సుతావతి పవిత్రే పరిశిచ్యతే ఉడ్డే రిగ్నేషు వర్ధతే ఆపో వాయుగం సర్వం విశ్వా భూతాన్యాపహ ప్రాణావాపహ పశవాపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాపో స్వరాడాపో అని చెప్పి మంత్రం చెప్తున్నాం. ఆ మంత్రాన్ని చెప్పి ఆ జలాలన్నిటి కూడా అందులోకి అభిమంత్రించి వాళ్ళకి శక్తి నిబిడీకృతం చేస్తున్నాం. ఆ చేసినటువంటి మంత్రము చేత ఆ మంత్రంలో ఒక శక్తి నిర్మాణం అవుతుంది. ఆ దాన్ని మనం ఏం చేస్తున్నామంటే జలాన్ని సంప్రోక్షణ చేస్తున్నాం. ఆత్మానం సంప్రోక్ష మన యొక్క శరీరం పైన చల్లుకుంటున్నాం. ఆత్మానం సంప్రోక్ష దేవుని పైన ప్రోక్షణ చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ చుట్టుపక్కల ఉన్నటువంటి మన పూజా ద్రవ్యాలు కూడా పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష అని చెప్పి పూజా ద్రవ్యాలను శుద్ధి చేస్తున్నాం. ఇంత సైంటిఫిక్ దాంట్లో ఉందన్నమాట. కాబట్టి వాటన్నిటిని కూడా ఒక మంత్రపూర్వకంగా అన్ని జలాల యొక్క శక్తి దీంట్లో రావాలని చెప్పేసి మంత్రాన్ని అభిమంత్రించినప్పుడు అందరికి వస్తుంది. వాస్తవంగా ఆ వస్తుంది అనేటటువంటి విశ్వాసం మనకు ముందు కలగాలి. ఫస్ట్ కలిగినప్పుడు అంటే నిజంగా వస్తుంది, ఆ శక్తి మనకు వస్తుంది. ఏదైతే నమ్మకం ఉంటేనే మనం అది చేస్తాం.
నమ్మకం లేకపోతే చేయం. సార్ కరుంగలి మాల వేసుకోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కరుంగలి మాల వేసుకున్న తర్వాతే చాలా అద్భుతాలు జరిగాయని కూడా చాలా మంది అంటున్నారు సార్. అది ఎంతవరకు వాస్తవం సార్? అంటే ఆయనకు మాల మ్యాచింగ్ మాల అయి ఉండొచ్చు. ఓకే. అదృష్టవశాత్తు కొంతమందికి ఏంటంటే ఆ మాలలో ఉన్నటువంటి శక్తి ఆయనకు వచ్చినప్పుడు రాజ్యాధికారము, ఆయన యొక్క టాకింగ్ పవర్, థింకింగ్, ఆలోచన విధానము అన్ని కూడా మారిపోతాయి. ఎందుకంటే దాంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది అంతగా అమోఘంగా ఉంటుంది. మనం ఏంటంటే ఒక వృక్షంతో తీయబడినటువంటి కరుంగలి మాల అయినప్పటికీ కూడా ఇప్పుడు కొంతమందికి బ్రెయిన్ ప్రాబ్లం ఉందనుకోండి, ఎగ్జాంపుల్ మానసికమైనటువంటి ఒత్తిడి, ఆలోచన విధానం, మానసికమైనటువంటి పరిపక్వత లేడు వాడు అనుకున్నప్పుడు ఈ మాల ధరించడం వల్ల కూడా బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాని ఆలోచన విధానం బ్యాడ్ థింకింగ్ చేస్తుంటాడు, చెడు ఆలోచనలు చేస్తుంటాడు అనుకోండి. చెడు ఆలోచనలు చేస్తున్నప్పుడు ఆ చెడు ఆలోచనలు కూడా నిర్మూలన చేసే శక్తి దీంట్లో ఉంటుంది. కాబట్టి అంటే చాలా సమర్థమైనటువంటి పాలన అందించవచ్చు, దాని తప్పేముంది. అంటే చాలా మంది కూడా చూస్తున్నాం సార్, బిఫోర్ పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ ముందు కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు. ఆఫ్టర్ ఈ పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసినప్పుడు కూడా కరుంగలి మాల ఆయన వేసుకున్నది క్లారిటీగా కనపడింది అనమాట. దాని తర్వాత చాలా అనూహ్యంగా చేంజ్లు వచ్చినాయి అని చెప్పి దాన్ని చూపించుకొని చాలా మంది దాన్ని వ్యాపారంగా మలుచుకుంటున్నారు కరుంగలి మాల. అయితే ఆయనకి అదృష్టంగా వేసుకొని సెట్ అయింది కాబట్టి ఓకే. సెట్ కాకపోతే సార్? సెట్ కాకపోతే అన్న పడతారు. నా దగ్గరికి కొన్ని వందల మంది వచ్చారు, మాలలు వేసుకుని చాలా మంది వచ్చారు జ్యోతిష్యం చూపించుకోవడానికి. నేను కరుంగలి మాల వేసుకున్నాను, నాకు నరదృష్టి పోయిందా లేదు చూడండి అన్నారు. శాంపుల్ పెట్టి చూసిన ఎవరికి పోలేదు, నరదృష్టి పోలేదు. ఎందుకంటే నేను మళ్ళీ నా దగ్గర ఉన్నాయి కూడా, నా దగ్గర ఒక 100 మాలలు ఉన్నాయంటే నా దగ్గర ఉన్నాయి కూడా 100 మ్యాచ్ అయితే నేను కూడా గ్యారంటీ చెప్పలేదు. ఓకే. అది మనము ప్రాక్టికల్గా వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు ఆ శాంపుల్ పెట్టినప్పుడు అది పనిచేస్తుంది అంటే పనిచేస్తుంది, లేకపోతే లేదు. నేను కూడా ఏమన్నా దైవంకే కొన్ని సాధ్యం కానప్పుడు మనకెంత సాధ్యం అవుతాయి? నేనేం దైవాన్ని సంపుతున్నా ఏం కాదు కదా, నేను సాధారణంగా ఆస్ట్రాలజర్నే కదా. కాబట్టి దీంట్లో శక్తి ఎలా ఉందనేది మనం గుర్తించడం కష్టం. వాడు వేసుకున్నాక ఒక 2-3 నెలలకు, 4 నెలలకు, 5 నెలలకు ఏదైనా మంచి జరిగితే అది అనుకూలమైనట్టు గుర్తిస్తాం. అంతే తప్ప ఈ గురుగారు ఈ మాల నుంచి మాకు బాగుందని చెప్పేసి అప్పుడు రిజల్ట్ చెప్తారు తను. కొంతమంది వేసుకున్నమాట నైట్ మారదైతే అంటే అది అనుకూలమైంది ఉంటే. నాకు రీసెంట్ గా స్వదేశీ మేళ అని చెప్పేసి నెక్లెస్ లో ఒకటి సమ్మేళనం ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో ఏంటంటే నేను స్టాల్ పెట్టాను అక్కడ. ఆ స్టాల్కి ఒక ఆయన మన ఈసీఐఎల్ నుంచి ఒక ఫ్యామిలీతో వచ్చారు నా దగ్గర చూపించుకోవడానికి అక్కడ. అప్పుడు ఆ కరుంగలి మాల తీసుకొని మ్యాక్సిమం ఇచ్చాను, చెక్ చేసి ఇచ్చాను. వేసుకున్న తర్వాత వితిన్ 2 డేస్లో గురుగారికి ఇది వేసుకున్న నుంచి అన్ని మంచి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇంకొక ఆయన దిల్సునగర్లో ఉంటారు ఒక ఆయన, మల్లేష్ అని. ఆయన ఏం చేశారంటే కరుంగలి మాల వేసుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం నాకు మంచి కలిసి వచ్చిందండి. ఒక 15 డేస్లోనే మంచి గ్రోత్ అయింది, మంచి జరిగింది. ఆ తర్వాత నేను శ్రీశైలం వెళ్ళాను. శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆ స్నానం చేస్తున్నప్పుడు, నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఆ మాల పోయింది. మళ్ళీ అప్పటి నుంచి నాకు వ్యాపారం బాగలేదండి అని చెప్పి మళ్ళీ కూడా మాల తీసుకోవడానికి వచ్చాడనమాట. అంటే ఇంత పాజిటివ్ ఎనర్జీ, ఇంత వ్యాపార అభివృద్ధి కానీ అన్నిటికీ పనిచేస్తుంది మాల. సార్ ఇంకోటి, కరుంగలి మాల వేసుకొని కొంతమంది ఏమైనా చేయొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు అంటే కొన్ని నియమాలు అనేది ఉంటాయని చాలా మంది చెప్తున్నారు. చాలా మంది ఏంటంటే ఏదైనా చేసుకోవచ్చు, అది ఒక షో పీస్ లాగా చాలా మంది వేసుకుంటున్నారు సార్. దానివల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి? ఒకటి ఏంటంటే మానవుడిగా పుట్టినవాడు ప్రతి ఒక్కడు కొన్ని నియమాలకు, కొన్ని ఆచారాలకు, కొన్ని సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటే మన జీవితం బాగుంటుంది. ఫస్ట్ మాల వేసుకున్నా వేసుకోకున్నా, కొన్ని మాల వేసుకోకున్నా కూడా వాళ్ళు బాగుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆచారము, వాళ్ళ సాంప్రదాయము, వాళ్ళ పద్ధతి, వాళ్ళ మడి ఆచారము, వాళ్ళ నిష్ఠ, వాళ్ళ మంత్ర అనుష్ఠానము, వాళ్ళ పద్ధతి, సూర్యునికి అర్ఘ్య ప్రదానం చేయడం, రోజు జపం చేసుకోవడము, దైవారాధన చేయడము, చెడు మాటలు మాట్లాడుకుంటుండడము, ఎప్పుడు మంచి ఆలోచనలు చేయడము, ఒకరి సహాయం చేయడము, వీటి వల్ల కూడా ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళ లోపల. అంటే సత్కర్మలు ఎవరైతే చేస్తారో ఆ సత్కర్మలు చేయడం వల్ల అందులో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ, వేరే వాళ్ళు ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఒకరికి నువ్వు సహాయం చేసావు, అప్పుడు నేను బాగుంటారా చెడంటారా, మిమ్మల్ని మంచి అంటారు. అన్నప్పుడు 10 మందికి మంచి చేసినప్పుడు 10 మంది యొక్క బ్లెస్సింగ్స్. కేవలము శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠే అని చెప్పేసి ఆశీర్వాదం చెప్తారు పురోహితులు. పురోహితులు ఆశీర్వాదం చేయడం వల్లనే మొత్తానికి వాళ్ళు అద్భుతాలు జరిగిపోవు. పురోహితుడు కూడా మనస్సుతో నిజంగా బాగా జరగాలనేటటువంటి ఆలోచన పెట్టి వాడు మంత్రపూర్వకంగా ఆశీర్వాదం చేసినప్పుడే మంచి జరుగుతుంది. ఆలోచన అంతా వేరే వైపు పెట్టి మంత్రం నోటితో మాత్రం ఉచ్చారణ చేసినంత మాత్రానే అద్భుతం జరగదు వాళ్ళకి. కానీ ఒకవేళ బిచ్చగాడు కూడా
వాడు నిజంగా ఆపదలో ఉన్నవాడికి ఇప్పుడు బిచ్చగాళ్ళంతా వేరే ఉన్నారండి. ఇప్పుడంతా ఫోన్ పే పెట్టుకుంటారు. బిచ్చగాళ్ళు కూడా ఫోన్ పే పెట్టి డబ్బులు లేవంటే ఫోన్ పే చూపిస్తున్నారు, ఇంట్లో వేయండి అని. అంటే ఒక బిచ్చగాడు అన్నప్పుడు, నువ్వు డబ్బులు లేని ఆడుకునేవాడు అన్నప్పుడు నీకు ఫోన్ పే ఎట్లా ఉంటుంది, నీకు అకౌంట్ ఎక్కడి నుంచి ఉంటుంది, అవన్నీ మెయింటైన్ చేయరు కదా. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. నిజంగా అన్నార్థులు అంటే నిజంగా ఆకలి ఉన్నవాళ్ళు, నిజంగా ధనం లేక బాధపడుతున్నటువంటి వాళ్ళకు నువ్వు నిజంగా సహాయం చేసినట్లయితే వాడిలో ఏ మంత్రశక్తి లేకున్నా కూడా ఆ ప్రతి వాక్కులో ఒక శక్తి ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఆ శక్తి వల్ల ఏమవుతుందంటే నీకు బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. బ్లెస్సింగ్ దొరుకుతాయి అంటే 10 మంది నీ గురించి మంచివాడు మంచివాడు మహేందర్ మంచివాడు అంటుంటే ఆ శక్తి ఏమవుతుంటే నేచర్ ఏం చేస్తుందంటే ఆ మంచిని మీకు అందిస్తుంది. ఓకే, ఫ్రూట్స్ లాగా అంతే, మనం ఏది చేసుకుంటుంది. ఇప్పుడు మనకి ఎనర్జీ లేదండి, ఏదో ఒకటి మన గ్లూకోన్ లేకపోతే ఆరెంజ్ సంబంధించిన ఏదో ఇది తాగండి, డ్రింక్ తాగండి అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందా లేదా? వస్తుంది. అట్లా అది తాగినప్పుడు మనకి ఎనర్జీ వచ్చినప్పుడు వాడు నీ గురించి మంచి ఆలోచించినప్పుడు మంచి ఎందుకు రాదు అనుకుంటారు మీరు? ఓకే, నేచర్ ఈజ్ మనం డిసైడ్ చేసుకుంటాం అంతే కదా. నేచర్ కు నువ్వేమిస్తున్నావు నీకు నేచర్ అది ఇస్తుంది. నువ్వేం భగవద్గీతలో ఒక శ్లోకం ఉండాలి సార్, కర్మనేవాధికారం అంటే మనము ఏదైతే ఆలోచన చేస్తున్నాము, ఏ థింక్ చేస్తున్నాము అదే రిజల్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు బాల్ ఉంది, బాల్ మనం చిన్న కొడితే రబ్బర్ బాల్ ఉంటుంది, చిన్న కొడితే చిన్నగానే కొద్ది పైకి ఎగురుతుంది. గట్టిగా విసిరి కొట్టామనుకోండి పైకి ఇంకా బాగా ఎగురుతుంది. ఎందుకు ఎగురుతుంది? దాని ప్రెషర్ అట్లా ఉంది, ఎక్కువ గట్టి కొట్టావు కాబట్టి వెళ్ళింది. అట్లాగే నీకు మంచి మనస్ఫూర్తిగా నువ్వు ఆశీర్వాదం చేస్తే ఆశీర్వాదం నీకు దక్కుతుంది, ప్రెషర్కి వస్తుంది, ఎక్కువ తొందర ఫలితం వస్తుంది. లేదు నువ్వు పైన ఆశీర్వాదం చేసినావు అనుకో, కొద్ది సార్ బాల్ ఎంత ఎగిరిందో ఆ టైపులోనే మీ ఆశీర్వాదం కూడా అంతే ఉంటుంది అనమాట. అట్లా ఏ పురోహితుడు కానీ ఏ స్వామిజీ కానీ మనస్ఫూర్తిగా నిమగ్నం చేసి మనస్సును లగ్నం చేసి అది ఆశీర్వాదం చేస్తే ఆ ఫలితం దక్కుతుంది, లేకపోతే ఫలితం రాదనమాట. కాబట్టి సృష్టి అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటిది సృష్టి. అందుకనే పంచభూతాలను మనము డిస్టర్బ్ చేయకూడదు, నవగ్రహాలను డిస్టర్బ్ చేయకూడదు. అంటే పంచభూతాలు డిస్టర్బ్ చేయకూడదు ఏంటంటే ఏంటి? అది వాయు కాలుష్యం, జల కాలుష్యం, పృథివీని కాలుష్యం చేయడం, ఇవన్నీ కూడా చేయకూడదు. అందుకనే ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మన దేశం కంటే కూడా ఇతర దేశాలు పొగడడం కాదు, వాళ్ళకు సిస్టమేటిక్గా బతుకుతున్నారు. సింగపూర్ వెళ్ళండి మీరు, సింగపూర్లో వెళ్తే ఏ వ్యక్తి కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడు. పేపర్లు కానీ ప్లాస్టిక్ పేపర్స్ కానీ అసలు ఎక్కడ చెత్త కనిపించింది. అంటే ఒకవేళ వేయాలనుకుంటే వాడు బ్యాగ్లో పెట్టుకొని మళ్ళీ డస్ట్బిన్ ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి వేస్తాడు. ఎక్కడ ఉమ్మడు, ఎక్కడ పడితే అక్కడ సిగరెట్ కాల్చరు, ఎక్కడ పడితే అక్కడ మందు తాగరు. వాళ్ళకు సిస్టమేటిక్గా ఉంటుంది. మందు అక్కడ సిగరెట్ కాల్చి కూడా ఒక ప్లేస్ ఉంటుంది, పర్టికులర్ ప్లేస్, ఆ ప్లేస్కి వెళ్ళి సిగరెట్ కాలుస్తారు. అంటే ఇతరులను డిస్టర్బ్ చేయరు. అనవసరంగా సౌండ్ పొల్యూషన్ చేయరు వాళ్ళు. సౌండ్ పొల్యూషన్ అంటే ఏంటిది? ఊకే హారన్ కొట్టడము కావాలని, క్రాకర్స్ హారన్ బైక్లో హారన్ కొట్టడము, కార్లో హారన్ కొట్టడం ఇలా చేయరు వాళ్ళు. ఎందుకంటే నేచర్ని వాళ్ళు కాపాడుతున్నారు, శబ్ద కాలుష్యాన్ని చేయరు. అట్లా మనం కూడా అనవసరమైనటువంటిది చేయొద్దు. దానివలన ఒక్కరు హారన్ కొట్టడం వలన అది చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది, డిస్టర్బ్ అయిపోతారు వాళ్ళు. అది శబ్ద శ్రవణానందం కలగదు దానికి. ఇది సంగీతం కాదు కదా హారన్ అంటే, ఒక ఎదుటి వాడిని డిస్టర్బ్ చేయడానికి కొట్టేటువంటిది హారన్. కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నటువంటి యువత ఏం చేస్తున్నారు? ట్రై మన బైక్ల మీద వెళ్ళడము, సౌండ్ విపరీతమైన సౌండ్ రావడము, అది సౌండ్ పొల్యూషనే కదా. అది సౌండ్ పొల్యూషన్, దాంతోపాటు ఇతరులకు హాని కలగడము, వానికి హాని కలగడము జరుగుతుంది. కాబట్టి పంచభూతాలు మనం ఎప్పుడు కూడా వాటిని దేవతలుగా భావిస్తుంది హిందూ ధర్మం. కాబట్టి మనం దేవతలకు భావించాలి, వాటిని పూజించాలి, ఆరాధించాలి. మన హిందూ ధర్మం ఏం చెప్తుంది అంటే చెట్టులో, పుట్టలో, రావిలో అన్నిట్లో దేవుడు ఉండని చెప్పి భావిస్తుంది. వాస్తవమే, దేవుడు అనేది కూడా వాస్తవం. ఎందుకు వాస్తవం చెప్తున్నానంటే మన స్వయాన మన జలాన్ని త్రాగి అనుభూతి పొంది మన శక్తిని తెచ్చుకుంటున్నాం. స్వయాన మనము గాలి విశ్వాస ద్వారా పీల్చుకొని మనం శక్తిని పొందుతున్నాం. కాబట్టి ఆహారాన్ని పూజించడం వల్ల శక్తిని పొందుతున్నాం. అందుకని పృథివీ నుంచి వచ్చేటటువంటిది పంటలు. కాబట్టి భూమాత అని చెప్తున్నాం. భూమాత, జలదేవత, అగ్నిదేవత, వాయుదేవత అని చెప్తున్నాం. అందరి దేవతలు చెప్తున్నాం. కాబట్టి ఈ దేవతలను ఎప్పుడైతే మనం వాటిని సక్రమమైనటువంటి పద్ధతిలో ఉపయోగించుకోకుండా దానిపైన వికృతమైనటువంటి చేష్టలు చేసి దాన్ని ఎప్పుడైతే మనము కాలుష్యం చేస్తామో, ఏది మనం ఇస్తున్నామో దానికి మళ్ళీ అది రిటర్న్ అది ఇస్తుంది. ఓకే సార్. చెడు ఇస్తే చెడు ఇస్తుంది. దాన్ని మంచి కాపాడుకుంటే మనము ప్రకృతిని మంచి కాపాడుకుంటే ప్రకృతి నుంచి వచ్చేటటువంటి పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మనం స్వీకరించబడుతుంది.
ఓకే. ప్రకృతిని వినాశనం చేసి, ప్రకృతిని నాశనం చేసి నెగిటివ్ ఎనర్జీ మనం నెగిటివ్ ఎనర్జీ దానికి ఇచ్చామనుకోండి, అది మనకు నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది. మనం ఏది ఇస్తున్నామో అది మనకు తిరిగి అది ఇస్తుంది. కాబట్టి సృష్టి అనేటటువంటిది మనం ఏమి ఇస్తున్నామో అది మనకు అది ఇస్తుంది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి విషయం అనమాట. సార్ విదేశాలలో బిజినెస్లు పెడుతున్నారు సార్, చాలా మంది పెడుతున్నారు. అంటే ఏదో బిజినెస్ పని మీద దేనికో ఇక్కడికి వస్తున్నారు, మళ్ళీ ఇక్కడ స్టక్ అయిపోవడం, లేదంటే అక్కడే స్టక్ అయిపోవడం, ఇక్కడ బిజినెస్లు పెట్టి బిజినెస్ ప్రాబ్లమ్స్ విదేశాలకి మన దేశానికి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి సార్. వాటిపై మీ అభిప్రాయం సార్? అంటే వాస్తవంగా ఇప్పుడు వేరే దేశాల్లో దుబాయ్లో కానీ, సింగపూర్లో కానీ, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ చాలామంది బిజినెస్ పెట్టి అక్కడ బిజినెస్ చూసుకుంటూ ఇక్కడ రావడం పోవడం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలు ఏంటంటే వాళ్ళకి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు పోతూ వస్తుంటారు, బాగా జరుగుతుంది. ఒక్కొక్కసారి అక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అక్కడ మంచి రన్ అవుతున్న సందర్భంలో ఆ యజమాని ఎవరైతే ఉన్నారో అక్కడ ఎంప్లాయీస్ని వదిలేసి ఇక్కడ వస్తారు ఇంటికి, కొన్ని రోజులు ఉండిపోదామని చెప్పేసి. ఆ పీరియడ్లో వాళ్ళకి రాహుగ్రహం కానీ దోషం వచ్చినట్లయితే వాళ్ళు మళ్ళీ పోవడం సాధ్యం కాదు అక్కడ. ఓకే, మరి అది అలా కనిపెట్టడం వల్ల అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఏంటంటే రీసెంట్గా నాకు వచ్చినటువంటి ఒక వ్యక్తి 2-3 నెలల క్రితం ఒక జాతకం సైంటిఫిక్ జ్యోతిష్యం చూయించుకున్నప్పుడు ఆయనకి కుజగ్రహ దోషం వచ్చింది. అప్పుడు ఆయన మళ్ళీ తిరిగి కుజగ్రహ దోషం ఉంది, ఆయనకి పగడం పెట్టి ఇచ్చేసాను. సరే, ఆయన సొంత ఊరికి వెళ్ళడం, హైదరాబాద్లో ఇల్లు ఉంది కాబట్టి ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి అట్లా తిరుగుతున్నారు. తర్వాత పోవాలని ప్లాన్ చేసుకున్నారు. 1-2 నెలల తర్వాత ప్లాన్ చేసుకున్న తర్వాత ఎంత ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా వెళ్ళలేకపోతున్నాడు. మరి గురుగారు ఇచ్చిన పగడం మాత్రం పెట్టుకున్నాను, అన్నీ పాజిటివ్ ఉండాలి కదా, నాకు అనుకున్న పనులు అవుతలేదు అని చెప్పేసి ఆయన ఆలోచన పడ్డాడు బాగా. పడ్డ తర్వాత చివరికి నాకు ఫోన్ చేశారు, గురుగారు నేను మీ అపాయింట్మెంట్ అడుగుతున్నాను, కావాలి నాకు, ఎప్పుడు ఉంటారని ఆఫీస్లో అడిగారు. అడిగితే సరే నేను ఒక అపాయింట్మెంట్ ఇచ్చాను. వచ్చిన తర్వాత గురుగారు బాగా మానసికంగా డిస్టర్బ్ అవుతున్నాను, పనులు అవ్వట్లేదు, అదవుతుంది ఇదవుతుంది, నేను ఉంగరం పెట్టుకున్నాను కదా అని అన్నారు. అంటే ఆయనకి నేను ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, కుజుడు బాగలేదు, కుజుడు సెట్ చేశాను కదా అని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి అన్ని గ్రహాలు చెక్ చేశాను. అప్పుడు కుజుడు ఇంకా వీక్గానే ఉన్నాడు, కానీ దాంతోపాటు రాహు కూడా ప్రాబ్లం వచ్చింది. ఆ రాహు ప్రాబ్లం రావడం అంటే రాహు ఏంటంటే రాహుగ్రహం ఒకవేళ జాతకంలో కానీ గోచార ప్రకారంగా అనుకూలంగా లేకపోతే వాళ్ళు మళ్ళీ వేరే దేశాలకు, అంటే ఫ్రెష్గా వెళ్ళే వాళ్ళు వేరే దేశాలకు, స్టూడెంట్స్ అయినా, వ్యాపార నిమిత్తమైనా, విజిటింగ్ అయినా వేరే దేశాలకు వెళ్ళే వాళ్ళకి అది డిస్టర్బ్ చేస్తుంది రాహు. ఓకే. అలాగే బిజినెస్లు పెట్టినటువంటి వాళ్ళకు డిస్టర్బ్ చేస్తుంది. వాళ్ళకి చేయొద్దనే నియమం లేదు, నాకు అక్కడ బిజినెస్ ఉంది కదా నేను పోవాలని చెప్పి నీకు ఎవరు రానిరు అట్లా. అంటే ఇక్కడ రాహు నీకు అనుకూలంగా ఉంటే నువ్వు పోగలుగుతావు, లేకపోతే లేదు అని చెక్ చేసినప్పుడు మళ్ళీ రాహుగ్రహ దోషం వచ్చింది. రాహుగ్రహ దోషం వస్తే మళ్ళీ రాహు సెట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఆయనకు ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి త్వరలో ఆయన మళ్ళీ విదేశాలకు తిరిగి దుబాయ్కి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. అంటే వెళ్ళొచ్చిన తర్వాత నాకు అక్కడ గ్రీన్ కార్డు ఉంది కదా, నేను వెళ్తాను, నేను ఇంకా అన్నీ చేస్తాను, లేకపోతే వ్యాపారం ఉంది కదా అని ఇట్లా ఆలోచనలు ఉండడం చాలా తప్పు. అంటే నువ్వు గ్రహస్థితిలో అనుకూలంగా లేకపోతే నువ్వు కోట్ల వ్యాపారం ఒకటి చేసి 100 కోట్ల వ్యాపారం ఉన్నప్పటికీ కూడా పూనికి సాధ్యపడదు. ఓకే. ఆ గ్రహ దోషం ఉంటే. కాబట్టి పర్టికులర్గా రాహు దోషం ఉంటే అయితే ఖచ్చితంగా పూనికి అవకాశం ఉంటుంది. మళ్ళీ దానికి మనం అనుకూలమైనటువంటి స్టోన్ ధరిస్తే మళ్ళీ దానికి పాజిటివ్ వేస్ అనేది వస్తుంది, మళ్ళీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే రాహు ఎనర్జీ ఇచ్చినప్పుడే మళ్ళీ ఆటోమేటిక్గా విదేశాలకు వెళ్తాడు. సార్ ఎంతో మంది మనం చూస్తున్నాం సార్, అంటే ఇంటి గురించి కానీ ఆస్తుల గురించి చూస్తున్నాం సార్. ఆస్తి తగాదాలు ఒక సైడ్ అయితే, రెండోటి చాలా మంది కూడా సొంత ఇంటి కళ అనేది కోట్లు డబ్బులు ఉంటున్నాయి, అయినా కూడా సొంత ఇంటి కళలు కొన్ని అడ్వాన్స్లు ఇచ్చి తీసుకోవడం, లేకుంటే ఆ టయానికి ఏదో సెట్ కాకపోవడం, ఎంతో కాలం నుండి ఊర్లో వదిలేసి వచ్చి పట్టణాలలో నివసిస్తున్న వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోలేకపోతున్నారు సార్. వాళ్ళకి ఏమైనా గృహ సమస్యలు సపరేట్గా ఉంటాయా, లేదంటే దేనివల్ల ఇలా జరుగుతున్నాయి? రెండొక విషయం ఏంటంటే, ఒక స్థలాన్ని కొనుక్కోనికి వెళ్ళినప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఆ స్థలము మనం కొనాలనుకున్నప్పుడు అది మనకు న్యాచురల్గా పాజిటివ్ ఉంటే అది కొనగలుగుతాం. ఒకటి, కొనగలిగేటటువంటి సామర్థ్యం ఉండి కూడా కొన్ని కొనలేకపోతాం. కారణం ఏంటంటే అది గ్రహాలు అడ్డుపడుతుంటాయి. ఉదాహరణకి మొన్న రీసెంట్గా ఒక మహిళకు చెక్ చేశాను నేను, ఆమెకి రాహుదోషం ఉంది. రాహుదోషం ఉండడం వల్ల నేను శాంపుల్ పెట్టి చూశాను. ఏమని అంటే ఓన్ హౌస్ అనేటటువంటి యోగం ఉందా లేదా. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఒక ఇల్లు ఉన్న వాళ్ళు ఇంకొక ఇల్లు కూడా ప్లాన్ చేస్తుంటారు. అవును.
ఆ 2 ఇళ్ళు ఉన్న వాళ్ళు ఇంకొక ఇల్లు కూడా ప్లాన్, 3వ ఇల్లు ప్లాన్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్. అట్లా 4 ఇండ్లు ఉన్నాయి కదా, నాకు ఓన్ హౌస్ అనేది ప్రాబ్లం చూపిస్తుంది అంటే నీకు 10 ఇండ్లు ఉండని 100 ఇండ్లు ఉండని, ప్రజెంట్ పీరియడ్ నీకు గ్రహము నీకు ఓన్ హౌస్ ఇచ్చేటటువంటి గ్రహం నీకు అనుకూలంగా లేకపోతే అప్పుడు నీకు ఓన్ హౌస్ లేదని చూపిస్తుంది. దాని మాత్రం నీకు ఓన్ హౌస్ లేదని కాదు అక్కడ విషయం. అంటే ఇంకొక గృహం కొనడానికి, ఇంకొక హౌస్ కొనడానికి నీకు అనుకూలమైనటువంటి గ్రహస్థితులు ఉన్నప్పుడే నీకు ఓన్ హౌస్ ఎలిజిబిలిటీ ఇప్పుడు అవకాశం ఉంది అని స్కానర్ చెప్పిస్తుంది స్పష్టంగా. ఒకవేళ ఏ గ్రహం వల్ల అది అనుకూలంగా లేదో ఆ గ్రహాన్ని మనం మళ్ళీ యాక్టివేషన్ చేసుకుంటే ఆ గ్రహం సంబంధించినటువంటి స్టోన్ కానీ నేను చెప్పినటువంటి పరిహారాలు ఎవరైతే చేస్తారో మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా అవుతుంది. అప్పుడు స్టెప్ తీసుకుంటే మళ్ళీ ఆటోమేటిక్గా పాజిటివ్ అవుతుంది అనమాట. కాబట్టి ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి ఓన్ హౌస్ మళ్ళీ కొనాలనుకుంటే ఆ గ్రహస్థులు అనుకూలంగా లేకపోతే కొనలేము, గ్రహస్థులు అనుకూలంగా ఉంటే మళ్ళీ మనం కొనగలుగుతాం అనమాట. సార్ ఇప్పుడు చాలా మంది యువత మద్యానికి బానిస అవుతున్నారు, యువత అలా అవుతున్నారు, పెద్దవాళ్ళు కూడా చాలా మంది మద్యం నుండి విముక్తి కాలేకపోతున్నారు సార్. వాళ్ళకి మనం ఏమైనా రెమెడీ చేసే అవకాశం ఉందా సార్? ఉంటుంది. ఏ మందు ఆలోచన, ఏ మందు అలవాటు లేనటువంటి వాళ్ళకు కొంతమంది మంచి కుర్రాళ్ళు కూడా ఈరోజు పాడైపోతున్నారంటే 2-3 కారణాలు ఉంటాయండి. ఒక కారణం చేతనే వాళ్ళని కాదు, వాస్తు ప్రకారంగా ఇంట్లో ఉన్నటువంటి నార్త్ వెస్ట్ అనేటటువంటి జోన్లో నెగిటివ్ ఎనర్జీ అంటే అక్కడ అది ఇన్బ్యాలెన్స్ అవ్వడం వలన కూడా వ్యసనాలకు బానిస అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకటి. రెండో విషయం ఏంటంటే యువత తన స్నేహితుల వల్ల చెడిపోవడానికి ఆస్కారం ఒకటి. 2 విషయాలు అంటే వాడు చెడు స్నేహం పట్టినప్పుడు వాడు 10 మంది తాగుబోతులు ఉంటే 11వ వాడు మంచివాడు అయినప్పటికీ కూడా వాళ్ళతో స్నేహం చేసినప్పుడు వీడు కూడా ఒకసారి లేకుండా ఒకసారి టేస్ట్ చూడడానికి ప్రయత్నం చేస్తాడు. దాన్ని అది సిగరెట్ తాగే ఫ్రెండ్స్ ఉంటే సిగరెట్ తాగుతాడు, మందు తాగే ఫ్రెండ్స్ ఉంటే మందు తాగుతాడు. ఇది మాత్రం పక్కా జరుగుతుంది. సినిమాలు చూసే ఫ్రెండ్స్ ఉంటే సినిమాలకు వెళ్తాడు. అంటే ఏ అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళ స్నేహం చేస్తే సహవాస దోషం అంటారు దాన్ని. అంటే ఏ మనుషుల యొక్క సమూహంలో నువ్వు జీవిస్తున్నావో ఆ మనుషుల యొక్క అలవాట్లు నీ మీద చెడు ప్రభావం, చెడు స్వభావం చూపేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అదొకటి. రెండవది వచ్చేసి ఏంటంటే దానికి మనం సైంటిఫిక్ జ్యోతిష్యం వాస్తు ప్రకారంగా చూసుకున్నట్లయితే నాకు ఈ మధ్యన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వచ్చాడు దగ్గర జ్యోతిష్యం చూపించుకోవడానికి. ఆయన చెప్పుకున్నాడు, నాకు ఏ తాగాలనే ఆలోచన ఎప్పుడు లేదండి, అసలు అట్లాంటి ఆలోచన కూడా లేవు, కానీ ఈ మధ్యన నాకు తాగాలనే ఒక ఆలోచన పుడుతుంది, వస్తుంది మనసులోకి అని అన్నాడు. దానికి కారణం ఎవరని అని చెప్పి సైంటిఫిక్ జ్యోతిష్యాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు, గ్రహాలను చెక్ చేస్తున్నప్పుడు ఆయనకి రాహు దోషం వచ్చిందండి. మామూలు ఏంటంటే ఇంట్లో నార్త్ వెస్ట్ ప్రాబ్లం ఉంటే పిల్లల్లో చెడు లక్షణాలు, వ్యసనాలకు బానిస కావడం ఒకటే అయితే, రెండవది రాహు కూడా బాగలేకపోతే కూడా తాగుడుకు బానిస అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఆలోచన పుట్టిస్తుంది. దాని యొక్క గ్రహం యొక్క స్వభావం అది. అంటే ఒక గ్రహము ఒకటే పని చేస్తుందని చెప్పడానికి లేదు, అది 100 పని 1000 పని, దాని కారకత్వాలు ఎన్ని ఉంటే అన్ని ఆలోచనలు పుట్టిస్తుంది అది. అందులో వీళ్ళకి ఏ గ్రహాల యొక్క మిళితం, గోచార ప్రకారం ఏ గ్రహాల యొక్క కలయిక వలన ఉందో అది రాహుదోషం ఉన్నటువంటి ప్రతివాడికి తాగాలనే ఆలోచన పుట్టదు ఇక్కడ. ఆ యొక్క గ్రహాల యొక్క సమ్మేళనము, ఆ గ్రహాల యొక్క దృష్టి, గ్రహాల యొక్క స్థితిగతులు, గ్రహాల యొక్క శత్రుక్షేత్రము, మిత్రక్షేత్రము, ఏ సమయంలో ఎక్కడున్న ఏ గ్రహంతో కలిసి ఉన్నారు, ఎక్కడున్నారనేటువంటిది దాన్ని అన్ని కూడా దాని వల్లనే అప్ అండ్ డౌన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే రాహువాడు ప్రతివాడు తాగుడు, రాహువని ప్రతివాడికి ఇది యాక్సిడెంట్స్ కావు, రాహు ప్రతి ఎట్లా రకరకాలు ఉంటుంది అనమాట. కాబట్టి వాటిని మనం సైంటిఫిక్ జ్యోతిష్యం ఏం చేస్తున్నామంటే ఏ గ్రహం అయితే మనకు జాతక ప్రకారంగా వీక్గా ఇన్బ్యాలెన్స్ అయిపోయి ఉందో జాతకం గోచార ప్రకారంగా, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి సైంటిఫిక్ జ్యోతిష్యంలో అద్భుతమైనటువంటి రెమెడీ ఏంటంటే ఏ గ్రహం బాగోలేదో ఆ గ్రహానికి సంబంధించిన మ్యాచింగ్ స్టోన్ పెట్టుకోవాలి. ఆ మ్యాచింగ్ స్టోన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఆ గ్రహము అనుకూలత ఉంటుంది. అది ఆరోగ్యపరంగా తీసుకోండి, జనరల్ విషయాల పరంగా తీసుకోండి, ఏ రకమైనటువంటి సమస్యలైనా కానీ ఇది అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం ఆ గ్రహాన్ని యాక్టివేషన్ చేసుకోవడం. ఆ గ్రహం సంబంధించిన స్టోన్ మనకి మ్యాచ్ అయి ఉండాలి ఫస్ట్. ఆ మ్యాచ్ అయిందా లేదనేది ఇంపార్టెంట్. అక్కడ మ్యాచ్ కాకపోతే నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించి స్టోన్స్ పెట్టుకున్నా వృధా అవుతాయి. కాబట్టి మళ్ళీ ఏ వేలుకి పెట్టుకోవాలో అదే వేలుకి పెట్టుకోవాలి. మీకు నచ్చిన వేలుకు నేను ఈ వేలుకి బదులుగా ఈ వేలుకి పెట్టుకుంటా, లేకపోతే ఈ వేలుకి పెట్టుకుంటా అంటే అది కూడా వృధా. ఒకవేళ మ్యాచింగ్ స్టోన్ అయినప్పటికీ కూడా నీ ఏలుకు పెట్టుకుని నేను చెప్పాను, కాదండి నేను ఈ వేలుకు నాకు కొంచెం ఇలా అనిపిస్తుంది, నేను ఈ వేలుకు మారుస్తానంటే ఫలితం రాదు.
కాబట్టి పర్టికులర్గా భగవంతుడు ఏంటంటే కొన్ని చేశాడు. కళ్ళంటే దృష్టిని చూస్తాయి, ముక్కంటే వాసన చూస్తుంది, చెవులంటే శ్రవణం వింటే, పండ్లంటే నములుతుంది, నాలుకంటే టేస్ట్ చూస్తుంది, పెదవులంటే ఇట్లా అట్లా ప్రతిదానికి ఒక పన్ను, చేతులు అంటే అన్ని పనులు చేస్తాయి, కాళ్ళు నడవడానికి ఉపయోగపడతాయి. అంటే దేని పని ఏ అవయవం పని అది చేస్తున్నట్లుగానే ఏ గ్రహం పని అది చేస్తుంది, ఏ వేలు కూడా ఆ పని చేస్తుంది. అంటే ఏ వేలుకు పెడితే అది ఎనర్జీ ఇస్తుంది. అది మ్యాచింగ్ స్టోన్ అయితేనే ఆ గ్రహము మనకు కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు గోమేతికం ఉంది, గోమేతికం 100,000 స్టోన్స్ మా దగ్గర ఉంటాయి. 100,000 స్టోన్స్లలో మీకు అన్ని స్టోన్స్ మ్యాచ్ అవ్వాలని రూల్ లేదు అక్కడ. రూల్ లేదు. అక్కడ నీకు మ్యాచ్ అయ్యే స్టోన్ ఉంటేనే ఆ గ్రహం నీకు బాడీలో యాక్టివేషన్ అవుతుంది, లేకపోతే కాదు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మనం. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు తలనొప్పి టాబ్లెట్ ఇస్తాడా, లేకపోతే కాళ్ళ నొప్పులు టాబ్లెట్ ఇస్తాడా? ఏదంటే ఏ ప్రాబ్లం ఉందో దాని టాబ్లెట్ తయారు చేసి పెడతారు వాడు. కాబట్టి ఆ టాబ్లెట్ ఇస్తేనే అది దానికి పనిచేస్తుంది. తలనొప్పి ఉన్నప్పుడు తలనొప్పి టాబ్లెట్ ఇస్తేనే అది పనిచేస్తుంది. కానీ ఏదో కడుపు నొప్పి టాబ్లెట్ ఇస్తే పనిచేయదుగా. సార్ అయితే మీరు ఈ మధ్య కాలంలో మనం కొన్ని చూసాం సార్ మీ వీడియోస్ కానీ, అంటే మెడిసిన్లో కూడా ఏది పని చేస్తుందో పని చేయదో కూడా కొన్ని అయితే మీరు అద్భుతంగా చెప్పారు సార్. అవి నిజంగా కూడా చాలా వరకు మేము ప్రూవ్గా లైవ్లో చూసాము. అది ఎలా సాధ్యం సార్? సాధ్యం అంటే ఏం లేదు, వాళ్ళకి ఇప్పుడు రోగం ఉన్న వాళ్ళు ఉంటారు, ఎట్లా గ్రహస్థితుల వల్లనో లేకపోతే ఇంట్లో నెగిటివ్నెస్ వల్ల ఏదో అటాక్ అవుతూ ఉంటాయి. మరి అవి తగ్గించుకోవాలంటే వాటి పరిహారం అయితే కావాలి కదా. ఔషధాలు తీసుకోవాలి, తర్వాత ఈ జ్యోతిష్యం చూసుకోవాలి, గ్రహాల శాంతి చేసుకోవాలి. అన్ని చేసుకున్నప్పుడే అది కొంచెం మళ్ళీ కంట్రోల్కి వస్తుంది. తెలియనప్పుడు అనుభవిస్తాం, తెలిసి కంట్రోల్లో ఉండి మాలాంటి వాళ్ళ యొక్క అనుభవం చేత దాన్ని సంప్రదించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటేనేమో ఏ సమస్యలు రావు ఎక్కువగా. కానీ మేజర్ వచ్చినటువంటి వాళ్ళకి తగ్గించుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా మెడిసిన్ తీసుకోవడం అవసరం. కానీ ఆ మెడిసిన్ కూడా వాళ్ళకి పనిచేస్తుందా లేదనేది మనం గుర్తిస్తాం సైంటిఫిక్ జ్యోతిష్. ఆ మెడిసిన్ వాళ్ళు హోమియోపతి వాడుతున్నారా, అలోపతి వాడుతున్నారా, ఆయుర్వేదిక్ మందు వాడుతున్నారా, ఏ మెడిసిన్ తీసుకుంటున్నారు వాళ్ళు, ఆ మెడిసిన్ మనకు అనుకూలమైందా కాదా అనేటటువంటిది ఇట్లా మనం అది కూడా చెప్పొచ్చు. అనుకూలమైన మెడిసిన్స్ కాబట్టి ఇట్లా దీంట్లో ఏది అడిగినా మనం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే దాంట్లో రీసెర్చ్ అనేటటువంటిది రోజు రోజుకు మనం అనుభవపూర్వకంగా చెప్పేటటువంటి విషయాలు ఇవి. ఏదో ఒక గురుముఖతక అన్ని విషయాలు వస్తాయి అనేటువంటిది అది కరెక్ట్ కాదనమాట. గురువు దారి చూపిస్తాడు అంతవరకు. ఆ దారి చూపిస్తే మనం ఆ దారిలో వెళుతున్నప్పుడు అనేకమైనటువంటి అప్ అండ్ డౌన్స్ జరుగుతుంటాయి. అది దాని మీద మనం ప్రాక్టికల్గా ప్రాక్టికల్ చేసే కొద్దీ మనకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. కానీ కాబట్టి గురువే మొత్తం పదార్థాలు అన్ని సమకూరుస్తాడు, ఆయన్నే భోజనం పడతాడు, ఆయన్నే తినిపిస్తాడు, అరిగిస్తాడంటే కాదు అది. కాబట్టి ఏ మెడిసిన్ వాడితే మనకు అనుకూలమైంది, అది మనకు ఆ రోగం తగ్గుతుంది అనేటటువంటిది కూడా మనం ఇలా చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి అలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. కాబట్టి రోగాలు అనేటటువంటిది రాని వాళ్ళు ఎవరే ఉండరు. సాధారణంగా ఈ మధ్యన ఉన్నటువంటి మన ఫుడ్కు కానీ, గ్రహస్థులు అనుకూలంగా లేకపోవడం కానీ, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల కానీ, లేకపోతే మన గురించి చెడుగా ఆలోచించే వ్యక్తుల యొక్క సమూహం ఉన్నంత కాలం మనకి ఏదో ఒకటి డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంది. సార్ అయితే మీరు ఈ మధ్య కాలంలో ఒకటి కార్ ప్రొటెక్టర్ గురించి చెప్పారు సార్. ఆ వీడియో చాలా వైరల్ అయింది. చాలా కార్ ప్రొటెక్టర్ దాని గురించి చాలా వైరల్ అయింది. అయితే చాలా మంది కింద పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు సార్. అంటే ఇంత పెద్ద కార్ని, ఇంత పెద్ద యాక్సిడెంట్ ఆ చిన్న మిషన్ ఆపుతుందా, అదేదో బొమ్మలాగుంది దాన్ని పెట్టుకుంటే ఆగిపోద్దా, లేదంటే దానివల్ల ఎంతవరకు నిజం ఉంది, దాన్ని ఎలా టెస్ట్ చేస్తారు, ఎలా ప్రూవ్డ్, ఏ మిషన్ పెడుతుంది, మార్కెట్ కోసం ఇలా చేస్తున్నారని అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం సార్, సూటిగా చెప్పండి. అంటే వాస్తవంగా ఏంటంటే కారు అనేటటువంటిది ఒక వాహనం. అవును సార్. ఆ వాహనం ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళకు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆ కారు వాళ్ళకు కార్ కలర్ ఏదైతే ఉంటుందో అది మ్యాచింగ్ కలర్ అయి ఉండాలి. ఓకే సార్, మొదటి పాయింట్. రెండవది వచ్చేసి కార్లో ఉన్నటువంటి ఏదైతే ఆ బాడీ తయారు చేస్తారో కారు, ఆ మెటల్ ఏదైతే ఉందో ఆ మెటల్ వీళ్ళకి మ్యాచింగ్ దా కాదా అనేది చూసుకోవాలి. ఆ మెటల్ అంతా మ్యాచింగ్ అనేది ఉండాలని నియమం ఇక్కడ లేదు. కాబట్టి అందులో ఒకటి వేళ యాక్సిడెంట్ ప్రాబ్లం అయ్యేటువంటి ఏదైనా గేర్ వేసేది కానీ, తర్వాత ఇదేంటి స్టీరింగ్లో కానీ, లేకపోతే ఇంకేదన్నా నట్టులో కానీ, ఎక్కడైనా ఏ పదార్థంలో ఏ వస్తువులో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎవరు చెప్పడం సాధ్యం కాదు. ఎగ్జాంపుల్ ఆ కార్ను కూడా మనం చెక్ చేసినప్పుడు అందులో నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటే ఈ కార్ ప్రొటెక్టర్ అనేటటువంటిది ఇండివిజువల్గా కార్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, అంటే అందులో ఉన్నటువంటి అబ్జర్వ్ చేస్తుంది, నెగిటివ్ అంతా కూడా అబ్జర్వ్ చేయడానికి కార్ ప్రొటెక్టర్ ఉపయోగపడుతుంది. ఓకే, దాంట్లో యంత్రం ఉంటుంది, ఆ బూస్టర్ ఉంటుంది. అది పెట్టడం వల్ల కార్ ప్రమాదాలు ఇండివిజువల్గా వాళ్ళకి సరిగవు. ఇంకొక విషయం ఏంటంటే మనం పోతున్నప్పుడు కొన్ని యాక్సిడెంట్ జోన్స్ అని రాసి పెడతారు. ఆ జోన్స్ రాసి పెడుతున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, లేకపోతే క్రాసింగ్లు కానీ రకరకాలుగా ఉంటాయి.
అలాంటి సందర్భంలో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి కార్పొరేటర్ చాలా ఉపయోగపడుతుంది. అది తీసుకొని అనుభవించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే పాజిటివ్ రిజల్ట్స్ అనమాట. కొంతమంది యాక్సిడెంట్ అవుతున్న వాళ్ళు ఇప్పుడు కొంతమందికి కార్ తీసేసుకున్నారు. గురుగారు మాకు అయితే మ్యాచింగ్ కలర్ ఇది కాలేదు కదా మరి ఎట్లా అని బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు కొంచెం మనము రక్షణ పొందడానికి కార్పొరేటర్ తీసుకొని పెట్టుకుంటే కొంచెం అది సేఫ్ జోన్లో ఉంటాం మనం. లేకపోతే అది మ్యాచింగ్ ఆపోజిట్ కలర్ అయింది అనుకోండి డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. డిస్టర్బెన్స్ చేసుకోవాలనుకుంటే నమ్మకం ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, నమ్మకం లేని వాళ్ళు వదిలేయచ్చు. జరిగేది జరగక మానదు కదా. జరిగేదాని విపత్తు ఎక్కువ ఉన్నదాన్ని మనం తీవ్రత తగ్గించడానికి మనం ఇవన్నీ రెమెడీ చేసుకుంటాం. ఇప్పుడు సూర్యుడు వెలుగుతున్నాడు, సూర్యుని ఎవరు ఆపలేదు. కానీ సూర్యుని యొక్క ఒత్తిడిని మనము దాని యొక్క ఒత్తిడి తగ్గించుకోవాలనుకుంటే, వేడి తగ్గించుకోవాలనుకుంటే గొడుగు పట్టుకుంటున్నాం. లేదు నాకు గొడుగు అక్కర్లేదు, నాకు డైరెక్ట్ సూర్యకిరణ పడని నేను తట్టుకుంటానంటే తట్టుకోవచ్చు. లేదంటే మాకు అంత వేడి నేను తట్టుకోలేకపోతున్నాను, మాకు ఏమైనా ప్రమాదాలు జరుగుతాయా, లేకపోతే ఇంకా ఇవన్నీ అనుకూలంగా లేదు కదా అని చెప్పి ఎవరికైతే డౌట్ వస్తుందో, ఎవరికైతే నమ్మకం విశ్వాసం ఉంటుందో వాళ్ళు ఎట్లయితే వర్షానికి కానీ తర్వాత సూర్యరశ్మికి కానీ గొడుగు పట్టుకుంటున్నామో ఇది అలాగ మనకు ఆ రకంగా మనకు డైరెక్ట్గా డిస్టర్బెన్స్ కాకుండా కొంచెం ఏదో జరగవలసి ఉంటే ఏదో కొంచెం చిన్నగా జరిగిపోతుంది. లేకపోతే ఎక్కువ ప్రమాదం జరిగి ప్రాణానికి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు పంచుకున్నందుకు ఎన్నో చక్కగా వివరించారు, ఎన్నో విషయాలు చెప్పారు. అందరికీ ముందస్తుగా శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ తరపున సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. శుభం.